ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురురేవ మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమాత్మకులారా, ఈ శ్వేతాశ్వర ఉపనిషత్తులో ఋషులు మొట్టమొదట బ్రహ్మ యొక్క అన్వేషణ, ఈ జగత్తు కారణం ఎవరు అనేది దాని అన్వేషణ, తర్వాత దాని సాక్షాత్కారం, తర్వాత అయిన తర్వాత అది మన అనుభవంలోకి ఎట్లా వస్తుంది ఏం కథ అనే దాని గురించి ఈ దినము స్టార్ట్ అవుతుంది అనమాట. బ్రహ్మచక్రం అంటే పరమాత్మ స్వరూపం చక్రం ఉన్నట్లానే. మరి ఇప్పుడు దీనికి మొదలు కడ ఉంటుంది, దానికి సృష్టి లేదు, లయము లేదనమాట. అట్లా అది మరి ఈ చక్రం అనేది ఎప్పుడు కూడా తిరుగుతూనే ఉంటుంది. ఈ చక్రం దాన్ని రథచక్రానికి పోల్చినారన్నమాట. రథచక్రానికి పోల్చి తత్వం చెప్తున్నాడు. వేదాంత ప్రక్రియಗಳಲ್ಲಿ కార్యకారణ ప్రక్రియಗೆ ప్రముఖವಾದ స్థానవిదే. వేదాంతంలో కార్యకారణ ప్రక్రియ అనేది ఉపయోగిస్తారు. అయితే ఇక్కడ ఉపయోగించిండేది వేరే, కార్యకారణ ప్రక్రియ మిగతా సాటు ఉపయోగించిండేది వేరే. ಅನೇಕ ಉಪನಿಷತ್ತುಗಳಲ್ಲಿ ಈ ಪ್ರಕ್ರಿಯೆಯನ್ನು ಬ್ರಹ್ಮ ಪ್ರತಿಪತ್ತಿಗೆ ದ್ವಾರವಾಗಿ ಬಳಸಿಕೊಳ್ಳಲಾಗಿದೆ. అన్ని ఉపనిషత్తుల్లో కూడా పరమాత్మ తెలుసుకుంటే ద్వారం ఇది. అది ఈ కార్యకారణ ప్రక్రియ అంటే అందరికీ తెలిసిపోతుంది. కారణము, కారణం ద్వారా కార్యము అనేది అందరికీ తెలుస్తుంది. కాబట్టి ఆ ప్రక్రియని అందరూ కూడా ఉపయోగించుకుంటారు. బ్రహ్మను తెలుసుకుంటేకి అది జగత్ కారణమేమో అధ్యారోపణొడ్డి చూడండి. అది ఇప్పుడు పరమాత్మను తెలుసుకునే దానికి ఇదేం చేస్తాడు తప్ప అంటే అధ్యారోపాన్ని పెడుతుందన్నమాట. ఇది వేదాంతంలో. మిగతా సాటి అధ్యారోపం లేదు. మిగతా దార్శనికులు ఎవరి దగ్గర కూడా అధ్యారోపం అనే పదము లేదు, వాళ్ళు దాన్ని చెప్పను కూడా చెప్పలేదు. అయితే ఇక్కడ అధ్యారోపాన్ని ఒడ్డి కడయల్లి చివరకు నేతి ఎందు అల్లగలేవదే ఈ కార్యకారణ ప్రక్రియ సార. కార్యకారణ ప్రక్రియ సారం ఏమప్పా అంటే ఈ విధంగా లేని దాన్ని పెట్టి తర్వాత దాన్ని అపవాదం చేసేది. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని చెప్పేది. ఏది కారణము కార్యము అని. ఇప్పుడు మనం ఉదాహరణగా తీసుకోండి, కారణము కార్యము వేరేనా ఒకటేనా? కారణమే కార్యమైంది అంటాము. చెప్పండి, కారణము కార్యము రెండు ఒకటేనా వేరు వేరేనా? అని కార్యరూపం దాచినప్పుడు కారణమే ఉంటుందని వేదాంతము. వేరే వాళ్ళకి చెప్పలేదు. పాలు పెరుగైతుంది అంటారు. పాలు పెరుగైతుంది, పాలు కారణము, పెరుగు మరి ఇప్పుడు రెండు ఒకటి ఎట్లయితే ఇవి వచ్చింది కాదు. ఇక్కడ ఇట్లా కుర్చీ అయినప్పుడు కూడా నువ్వు శక్యం ఉంటుంది. నువ్వు పెరుగు అయినప్పుడు కూడా పాలు ఉండాలి. ఇది ఈ పాయింట్ ఎవరికి తెలిసలేదు. అందుకే ప్రతి ఒక్కరు కూడా కారణకార్య ప్రక్రియ ఉపయోగిస్తానే కారణం వేరే కార్యం వేరే అనేది అందరూ ఒకటే మాటే. అదొక్కటే ఇట్లా. అందుకే వీళ్ళు మిగతా వాళ్ళు ఉపయోగించినట్లు కార్యకారణ ప్రక్రియ ఉపయోగించరు వీళ్ళు. ఎప్పుడు కారణము కార్యం అని చెప్పినప్పుడు ఇప్పుడు బ్రహ్మ కారణము, జగత్తు కార్యం అన్నప్పుడు కూడా జగత్తు కార్యంగా ఉన్నప్పుడు కూడా బ్రహ్మ. అది దీంట్లో ఉండే విశేషం. మార్పు చెందడానికి అవకాశం లేకుండా ఉంటుంది. కాబట్టి అధ్యారోపాన్ని చేసి తర్వాత మళ్ళా దాన్ని తీసేస్తుంది అనమాట. ఈ పరమాత్మే కారణం అని చెప్పుతూ ప్రపంచం సత్యం అని చెప్పుతూ మళ్ళా ప్రపంచాన్ని కాదు కాదు కాదని తీసేసి బ్రహ్మమే అనేది చివరికి తెలుస్తుంది అనమాట. ಆದರೆ కారణ అధ్యారోపకాలకే అంటే పరమాత్మ జగత్ కారణము అని ಅಧ್ಯಾರೋಪ చేస్తాను చూడండి. ಆ ಸಮಯಾనికి ಜನರಿಗೆ ಬ್ರಹ್ಮದ ಮಹಿಮೆಯನ್ನು ವಿವರಿಸುವುದಕ್ಕಾಗಿ ఎందుకుగాను జగత్ కారణం అంటున్నారప్ప అంటే ఆ పరమాత్మ యొక్క శక్తి సామాన్య జనులందరికీ తెలుసాలా అని. పరమాత్మ అంటే ఎంత శక్తిమంతుడు ఉంటాడు అనే దానికి అధ్యారోపం పెట్టి కారణం అని చెప్పినారు. అంతేగాని అక్కడ కారణము కాదు, అతడు కార్యము కాదు. అయినా జనాన్ని చెప్పాలి కదా. ఆ విధంగా చెప్పి ಅದರ ನಾನಾ ರೂಪದ శక్తిగల వర్ణనಗಳನ್ನು వేదాంతగల పద్ధతి ఆಗಿದೆ. కాబట్టి నేరుగా బ్రహ్మం ఉన్నాడు అంటే ఎవరికి అర్థమయ్యలేదు. మరి ఏం చెప్పాలా? ఆయన శక్తులన్నీ చెప్పాలి. మొదట ఆయన శక్తులన్నీ చెప్పిన తర్వాత ఇన్ని శక్తులు కలిగిన వాడు బ్రహ్మ అని చెప్పితే అప్పుడు జనము అంటారు. ఇప్పుడు ఏదన్నా కానీ గుడికి ఎందుకు పోలప్ప అంటే అయ్యో మేము పోయింటే మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి, పెండ్లిళ్ళు అయినాయి, కొడుకులు పుట్టినారని చెప్పితే జనం మళ్ళా ఎగబడతారు చూడండి. అట్లా వీళ్ళు కూడా బ్రహ్మ
అని చెప్పితే ఏం బ్రహ్మ ఉంటే ఉండట్లే మాకేమంటారు వీళ్ళు. అయితే మొదట ఆయన శక్తులన్నీ కూడా వర్ణించి అది తెలిసిన తర్వాత దాన్ని ఆధారం చేసుకొని బ్రహ్మం చెప్తుంది. ఇంత వర్ణనగలు ಜನರಿಗೆ ಚೆನ್ನಾಗಿ మనసుకి అంటుತ್ತవే. ఎంచేపున్నా విభూతులు మహాత్యాలు చెప్తేనే జనానికి బాగా మోజు. అది ఇడిచిపెట్టి పరమాత్మ ఏమి చేయడంటే కినా ఏం వదిలేట దేవుడు మాకేం వదిలే అంటారు అంతే. మొదలు బ్రహ్మను మహిమను జనరు మనగానలి. కాబట్టి వీళ్ళకి మొట్టమొదటి నేరుగా బ్రహ్మం అంటే అర్థం కాదు. కాబట్టి ఆ బ్రహ్మం యొక్క మహిమలు ఏముండాయి, ఆయన శక్తులు ఏముండాయి అనే జనానికంతా అర్థమయ్యేదానికి అనంతర అది బ్రహ్మವನ್ನು ತಿಳಿಸಲು ఆ మహిమల్ని ఆ శక్తుల్ని ఉపయోగించుకొని పరమాత్మ తెలిపేకి ఉపాయ మాత్రವೆಂದು ಬೋಧಿಸೋಣ ಎಂದು ಶ್ರುತಿಗಳು ఈ క్రమವನ್ನು బలుచుకొండివే. చూడండి అట్లా. కాబట్టి ఆ పరమాత్మ తత్వాన్ని తెలిపేదానికి మొదట బ్రహ్మలో ఉండే శక్తులేమి మహాత్యాలేమి అవన్నీ చెప్పితే అని ఒప్పుకుంటారు. చూడండి, అప్పుడు ఆ శక్తులు మహాత్యాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకుంటున్నారు మీరు అంటే బ్రహ్మ నుంచి వచ్చినాయి చూడు అని చెప్పితే ఓహో అట్లనా అని చెప్పి మనం ఒప్పుకుంటే వీలవుతుంది. ಪ್ರಕೃತದಲ್ಲಿ ಪರಬ್ರಹ್ಮವು ಜಗತ್ಕಾರಣವೆಂಬ ಅಧ್ಯಾರೋಪದ ತಳಹದಿಂದ. కాబట్టి ఫస్ట్ ఇప్పుడు అధ్యారోపమే తಳహది అంటే ఆధారం. ఉపదేశವನ್ನು ಆರಂಭಿಸಿರುವ ಈ ಉಪನಿಷತ್ತಲ್ಲಿ ಉಪದೇಶಾಸ್ತ್ರ ಉಪನಿಷತ್ತುలో ಆ ಪರಬ್ರಹ್ಮದ ಶಕ್ತಿಯನ್ನೇ ಸ್ವಪ್ರಧಾನವಾಗಿ ವಿಚಾರ ಮಾಡಲು ಉಪಕ್ರಮಿಸಿ కేవలము బ్రహ్మ ఆత్మను గురించి చెప్పలేదు. ఇప్పుడు ఆయన శక్తుల గురించి మొదలుపెట్టి ಈಗ ಅದನ್ನು రథచక్ರದ రూపದ ಮೂಲಕ ನಮ್ಮ ಮುಂದೆ ఇడలాಗಿದೆ. ఆ రథచక్రం యొక్క వ్యవహారం చెప్పితే దాంట్లో ఆ చక్రం ఎట్లా ఏ విధంగా ఆధారమై ఉంది, ఆ చక్రం ఎట్లా పనిచేస్తుందని చెప్పితే ఆ విధంగా పరమాత్మ యొక్క వ్యవహారం కూడా ఇట్లుంటుందని చెప్తే సులభంగా అర్థమవుతుంది అని అంతే. ఉదాహరణలు చెప్తే అర్థమవుతుంది. ఇప్పుడు కేనోపనిషత్తులో కూడా ఒక కథ చెప్తారు చూడ, కథ చెప్తేనే అర్థమవుతుంది. దేవతలకి రాశులకి యుద్ధం జరిగింది అని ఇవంతా కథలు చెప్తారు చూడండి. రూపకం అంటే అది. ఎప్పుడైనా కూడా బోధ చేయాలన్నప్పుడు ఈ వేదాంతంలో కొన్ని చోట్ల రూపకాలు వాడతారు. వాళ్ళు ఆ రూపకం ఏం ప్రధానం కాదు, అది మనకు బోధపడేదానికి ఉపయోగం అంతే. జగత్తెంబుదెల్ల దేవాత్మ శక్తి ఎంబుది ಹೇಗೆ. మీరేమో చెప్తారు దేవాత్మ శక్తి, ఆ దేవం యొక్క అంటే ఆత్మ యొక్క శక్తి ఇదంతా అని అంటున్నారు కదా. ఒక శక్తి ఇంతోటి ఎట్లెట్లయితుంది నానా రకాలుగా, ఇది ఎట్లా ఎంబి తత్వವನ್ನು ಈಗ ತಿಳಿಸಲಾಗುವುದು. ఈ తత్వాన్ని ఇప్పుడు తెలియజెప్తున్నాం. సతతವಾಗಿ చక్రంతా ఉళ్ళిత్తిరో ఈ జగత్తుನಲ್ಲಿ పోనీ ప్రపంచం ఏమన్నా ఎట్లా ఉన్నింది అట్లే ఉంటుంది అంటే లేదు. చక్రం తిరుగుతా అంటే కింది పైకి పైకి కిందికి వెళ్ళిపోతా ఉంటుంది చూడండి. ఈ క్షణంలో ఇట్లుంది అనేది అంటలేదు. ప్రతి క్షణానికి జగత్తు మార్పు చెందుతానే ఉంటుంది అన్నమాట. పుట్టేవాళ్ళు పుడతా అంటారు, సచ్చేవాళ్ళు సస్తా అంటారు, రకరకాలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఈ విధంగా ఉన్నప్పుడు ಇದರ ಮೂಲವನ್ನು ಗೊತ್ತುಪಡಿಸಬೇಕೆಂಬ ಕುತೂಹಲವು. దీనికి మూలమేమే ఈ విధంగా జగత్తు ఈ విధంగా పరిభ్రమణం చేసుకుంటూ తిరుగుతూ ఉంది కదా, దీనికి మూలమేమనే దానికి మానవునికి సహజవాదద్దు. ఇది తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఈ జగత్తు యొక్క సమాచారం ఏమి అని మొదలుపెట్టినాడు అయ్యప్ప. ఋషిகளுకు ఇదే కుతూహలము అవర విచారసవు. మనకి ఉంది కుతూహలము ఈ జగత్తుకు మూలం ఏమి తెలుసాలని. అయితే జగత్తుకు మూలం తెలుసుకునే వాళ్ళు జగత్తుకు మూలాన్ని వెతలాడకపోతే తెలుస్తాడు మనకు కూడా. జగత్తులో మనం పడిపోయినాం, మూలం ఎప్పుడు తెలిసేది మనకి? ఇదే సాల్ అనుకుంటారు. జగత్తే సాల్ మాకి, దాని మూలంతో మనకు పని లేదన్నారు. అయితే వాళ్ళు అట్లా చేయలేదు, మూలమే కనుక్కోవాలనే దానికి ప్రయత్నం చేసినారు వాళ్ళు. ಅವರುಗಳು ಈ ದೇವಾತ್ಮ ಶಕ್ತಿಯನ್ನು ಚಕ್ರರೂಪವಾಗಿ ಕಂಡುಕೊಂಡದ್ದನ್ನು ಈಗ ವರ್ಣಿಸಲಾಗುವುದು. వాళ్ళు ఏ విధంగా ఈ దేవాత్మ శక్తి అనేది ఈ ప్రపంచానికి పోల్చేదానికి ఎట్లా పనికొస్తుంది అని వాళ్ళు కనుక్కుంటారు. దాన్నే ఇప్పుడు చెప్పేది. ఉపనిషత్తుಗಳಲ್ಲಿ ಕಾರ್ಯಕಾರಣ ಪ್ರಕ್ರಿಯೆಯನ್ನು ಬಲಿಸಿರುವುದಲ್ಲಿ ಒಂದು ಗುಟ್ಟು ಅಡಗಿದೆ. చూడండి, ఇప్పుడు ఇదే చెప్పేది. ఈ వేదాంతంలో కార్యకారణ ప్రక్రియను ఉపయోగిస్తాడారే, దీంట్లో ఒక రహస్యం ఉంది అంటుంది. అదేమప్ప అంటే అదేనందరే బ్రహ్మవు కారణము జగత్తు కార్యవు ఎంబల్లి. బ్రహ్మ కారణం అంటున్నారు, జగత్తు కార్యం. ప్రతి ఊరికి రెండనే తెలుస్తాయి. బ్రహ్మం కారణము, జగత్తు కార్యం అని తెలుస్తాయి. అయితే ఎంబల్లి ಕಾರಣತ್ವ ಕಾರ್ಯತ್ವಗಳನ್ನು ಆಧಾರ ಮಾಡಿ ಪ್ರತಿಪಾದಿಸಿರುವುದಿಲ್ಲ. అంటే కారణం ఉంది, దాని కార్యం ఉంది అని కారణము సంబంధం లేదు, కార్యము సంబంధం లేదు. బోధ చేసేటప్పుడేమో ఇది ఉపయోగిస్తుంది కార్యకారణ ప్రక్రియ. అయితే ఇది సత్యం అని చెప్పేకి రాలేదు. అది గుర్తుపెట్టుకోవాలి వేదాంతంలో వినే వాళ్ళందరూ కూడా. అవధారణ ಮಾಡಿ మరేమొచ్చింది, ఎందుకు వచ్చింది? ಅದಕ್ಕೆ ಬದಲಾಗಿ ಕಾರ್ಯವೆಂದರು కారణವೆಂದರು బ్రహ్మవే. అందుకే ఆత్మ సత్యం, జగన్మిథ్య, జీవ బ్రహ్మ ఇవనాపర అని చెప్తారు కదా. ఇది
కాబట్టి మీరు జగత్ అని దేన్ని అంటున్నారో అది ఆత్మే కానీ జగత్ కాదు. కారణము కార్యము వేరు వేరే లేదు, అంతా ఒకటే ఉండదు. అది ఉండేది పరమాత్మే వస్తువు అంతే. దానికి కారణం అనొద్దండి, కార్యం అనొద్దండి. కార్యం ఉంటే కారణం ఉపయోగించాలి మీరు. కార్యమే లేకపోతే దానికి కారణం అనేది ఎట్లా వస్తుంది? అదే సత్తు, అదే సత్యమైనది. అదొందే మొదలు ఇత్తు. ఫస్ట్లో ఉండేది అదొకటే. ఈగలు అదొందే ఇద్దుకొండిదే. మీరు ఇప్పుడు జగత్తు నానా రకాలు ఉందని మీరు ఎన్ని తూర్లు ఎన్ని మాటలు మాట్లాడి ఎన్ని వర్ణనలు చేసినా ఏం చేసినా కూడా ఇప్పుడు కూడా అదే ఉంది అంటుంది. బ్రహ్మవు జగత్తావి తోరుకొండి ఇరువాగలు. బ్రహ్మము జగత్తుగా కనపడుతున్నప్పటికీ కూడా బ్రహ్మక్కింత ಬೇರೆ సజాతీయ విజాతీయ వస్తువులు యావవు ఇలా. బ్రహ్మను విడిచి సజాతి వస్తువులు విజాతి వస్తువులు అంటే మానవులంతా సజాతి అని, విజాతి అంటే మానవులు పశువులు అంటే విజాతి అయితే ఇట్లయితే అట్లా లేదు. సజాతి లేదు విజాతి లేదు, ఉండేదే పరమాత్మ. వాచారంభణ మాత్రమే, కేవలం వ్యవహారానికి మీరు ఉపయోగిస్తుంటారు. పరమాత్మని ఎట్లా ఉపయోగించుకోవాలా అంటే ఆ విధంగా రొంతను ఇట్లా జరుగుతాం. ఇప్పుడు పరమాత్మను మనం ఎట్లా ఉపయోగించుకుంటామప్ప అంటే వ్యవహారానికి ఉపయోగించుకోవాలా. ఇప్పుడు ఉదాహరణకి మన్ను ఉందనుకోండి, మన్ను అంటే ఏం తేవాలి? వాడు కడవ తేవాలా, ముంత తేవాలా, మూగిడి తేవాలా? అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఆ మట్టినే ఏం చెప్తాడారు? కడవ తీసుకురా, ముంత తీసుకురా, మూగిడి తీసుకురా అని చెప్తాడారు. మరి ఉండేదాడు మన్నునా లేకపోతే కడవ ముంత మూగిట్లా? అది కాబట్టి వాచారంభణం అంటే వ్యవహారానికి ఉంది. ఉండే సత్యమేమి? అందుకే అతడు కూడా శ్వేతకేతుకు వల్ల చెప్పారు, మృత్తికేతేవ సత్యం అంటాడు. అంతే. వాచారంభణం వికారం నామధేయం, మృత్తికేతేవ సత్యం అంటాడు. ఏ సత్యం అనేది ఒత్తి చెప్తాడు ఆయన బాగా. కాబట్టి ఇప్పుడు మనం ఇట్లా బాగా అర్థం చేసుకుంటూ పోవాల. మూలాన్ని పట్టుకొని పోవాలి కానీ నామరూపాలను పట్టుకొని మనం విచారం చేయకూడదు. నామరూపాలను పట్టుకుంటే ఏమవుతుందంటే అవి సత్యమవుతాయి, దానికి ఆధారమైన మూలము తెలియకోకుండా పోతుంది మనుషులకి. వేదాంతం ఇప్పుడు పోయిండేది కూడా ఇట్లే, దాంట్లో ఏం అర్థం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇన్ని రకాలుగా ఉండేదాన్ని మీరు ఒకటే అంటారు కదా పగలల్లో ఎట్లా అంటే దానికి సమాధానం చెప్పలేదు వీళ్ళు ఎవరు కూడా. దానికోసమే ఎవరికి అర్థం కూడా కావాలంటే అర్థమయ్యేదానికి లేదు. 100 సబ్జెక్టులు ఎట్లా చెప్తా అంటారంటే ఏదో వాళ్ళ సబ్జెక్ట్ తీసుకునేది దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతాండేదే. మూలం మొదటి చెప్పి తర్వాత సబ్జెక్ట్ కంటిన్యూ చేయమంటారు. కరెక్ట్ చెప్పాలంటే ఎందుకు వేదాంతం వచ్చింది మొదట అది చెప్పాలా. వేదాంతం అంటే ఎందుకు వచ్చింది? సృష్టి అయిందని చెప్పేకి వచ్చిందే, సృష్టి కాలేదని చెప్పేకి వచ్చిందే? కాలేదని చెప్తే ఎవరై రానే రారు ఇటుకి. అది కరెక్టా? అది కాబట్టి మరి ఏమి మరి సృష్టి కాలేదంటే మరి ఇంకేమి లేదా అంటే ఉండేది పరమాత్మే, అదే ఉండేది అంటుంది. మరి మేము అంటే మీరు కూడా పరమాత్మే. మళ్ళీ మీరేమో ఎక్కడ పక్క తప్పించుకునే లేదు మనమంతా. ఎందుకంటే మన స్వరూపం పరమాత్మే. తప్పు తెలివి చేత మేము దేహాదులమని మనం భ్రాంతి చెందినాము అనేది తీసేస్తుంది అంతే. అది ధైర్యంగా ఉండాలి ప్రతి ఒక్కరికి మొట్టమొదట. అందుకే గౌడపాదులు వాళ్ళు మొదటే చెప్పేస్తారు, నా నిరోధం నచోత్పత్తి, ఉత్పత్తి లేదు ప్రళయం లేదు పోడా అని ఇస్తాడు. ఒకటే మాట, పుట్టుక లేదు మరణం లేదు. వాళ్ళ అనుభవాన్ని పట్టుకొని పోయిండే వాళ్ళు. కాబట్టి అది ఉంది, వీళ్ళకి ఎవరికి అది అర్థం కాదు అట్లా. మరి కనపడేదానికి ఏం సమాధానం అంటారు వాళ్ళు. సరే కనపడేదానికి సమాధానం చెప్పేదే ఇక్కడ వేదాంతం లక్షణం అంతే. కనపడేదాన్ని తీసేరు వీళ్ళు. కనపడుతుంది మీరు నీ అనుభవాన్ని చూపించి కనపడుతుందా లేదా అని అడుగుతారు. నెక్స్ట్ అప్పుడు నువ్వు అనుభవాన్ని గుర్తించింటే లేదంటావు, అనుభవాన్ని గుర్తించక మనకి ఇంకా శక్తి లేదంటే శాంగా లేదప్ప అంటారు అంతే. అనుభవం ఉంది, అందరికీ ఉంది. అందుకే ఇప్పుడు వేదాంతము అది పరమాత్మ స్వరూపం మీరు కాకోకుండా పోతే చెప్పేకి ఇంటికి వచ్చి ఉంటుంది అనేది తిండాలి మనకు మొదట. ఇప్పుడు ఏదైనా చెప్పాలప్ప అంటే నీవు దేహము కాదు పరమాత్మ అంటే అయింటే చెప్పే శాస్త్రం రావాలి. కానీ దానికి ఏమన్నా మిమ్మల్ని పరమాత్మ అంటే దానికి ఏమన్నా లాభం మా శాస్త్రానికి చెప్పండి? ఏమన్నా దానికి ఏమన్నా లాభం ఉండాలి ప్రయోజనం? ఇప్పుడంటే ఊర్లో మాటలు నువ్వు అట్లా వాడు ఇట్లా వాడంటే బూదిని పోవచ్చు, టిఫిన్ చేయొచ్చు, ఏదో చేసుకోవచ్చు. ఇక్కడ కార్యాలు ఉన్నాయి. శాస్త్రానికి ఏం పని ఉండదు అట్లా చెప్పేకి. పరమాత్మ కానాలి, పరమాత్మ అని చెప్పాల్సి వచ్చింది. మేము పుట్టినోళ్ళు అంటే మీరు పుట్టినోళ్ళు కాదని ఎందుకు చెప్పేకి వస్తుంది? ఇది మనలో దృఢంగా ఉండాలి. అందుకే వేదాంతం అని అంటే మొట్టమొదట దాని ప్రయోజనం ఏమి అనేది రుచి తెలుస్తుంది. అది ఏదో పొద్దుపోయేదానికో ఏమిటికో అనుకుంటే దీని ప్రయోజనం ఏమో తెలిసలేదు.
ఎందుకంటే పొద్దుపోయేదానికి వేరే ఉండేది, దీనికి రావాల్సిన పని లేదు. కాబట్టి మొట్టమొదటి జిజ్ఞాసులకి ఇది బాగా తెలిసి ఉండాలన్నమాట. వేదాంతం నుంచి ఏం ప్రయోజనము అంటారు, ప్రయోజనాలు లేవు దీంట్లో. మీరు అనుకునేది అంటారు ప్రయోజనం అంటారు, చూడు అది లేదు అంటుంది బాగా. మీరైతే ఏదైతే ప్రయోజనం ఉంది అంటున్నారో అది లేనిది. మీరు వేదాంతంతో ఏం ప్రయోజనం లేదంటారు, అది ఉంది అని చెప్పేకి వచ్చిండేది ఇది. చూడు ఇంత వ్యతిరేకం ఉంది దీంట్లో. అందుకే ఖచ్చిత ధీరహ అంటాడు, ఎవరైతే నాకు ఆత్మస్వరూపమే కావాలా అని వివేక వైరాగ్యాలు ఉంటారో వాళ్ళకి పట్టుబడుతుంది ఇది. మనకు వివేకము లేదు, వైరాగ్యము లేదు అసలుకి. కావాలంటాడు, అయినా ఎందుకో వచ్చినాం కాబట్టి మనకు ఉన్నట్లే చెప్తుంది శాస్త్రం. ఇంతే. ఎవరైతే వినేకి వచ్చినారో, ఎవరికో శ్రీరామునికో రాసిన గౌడికో మాకు అవసరం లేదు ఇక్కడ. ఒకరికి ఎందుకంటే ఎవరి వాళ్ళకే తెలుస్తుంది వైరాగ్యం నాకు ఉందా లేదా అనేది, మనకే తెలిసిపోతుంది. అదేం పెద్ద వేరే వాళ్ళని అడిగే పని లేదు. ఏమప్పా నాకు వైరాగ్యం ఉందా లేదా అనేది నీవే చెప్పుకో. కాబట్టి ಆ ವಿಧಂಗ ಕಾರಣಕ್ಕಿಂತ ಬೇರೆಯಾದ ಕಾರ್ಯವೆಂಬುದು ನಿಜವಾಗಿ ಇಲ್ಲೇ ಇಲ್ಲ, ಅದು ವಾಚಾರಂಭಣ ಮಾತ್ರವೇ, వికారವೆಂಬುದು అందుతవే ಎಂದು ప్రతిపాదించి. ఇప్పుడు వికారం చెందింది అంటారు చూడండి. వికారం అంటే ఏమనేది కూడా తెలుసు చాలా మందికి. ఇప్పుడు పాలు పెరుగైంది వికారమే, అవునా? పాలు పోయి ఇప్పుడు ఏమైంది, పెరుగైంది, వికారమైంది. ఇప్పుడు బంగారం ఆభరణం ఉండదు, ఆభరణం వికారమా కాదా? ఆ మాట గట్టి పెట్టుకోవాలి చూడండి. వీళ్ళందరూ వికారం అంటారు అందరూ. బంగారం అంటే ముందు నువ్వు యాదో ఇంత గట్టిగా తీసుకొని పోయింటావు, ఏం తీసుకోండి. ఇప్పుడు ఏమైంది, అది ఉంగరం అయింది, లేకపోతే గోల్డ్ అంటారు. అది కాదు వికారం అంటే. ఇంకా మళ్ళా దాంట్లోకి రాకూడదు, వికారం అయింది. పాలు పెరుగైంది, ఇంక మళ్ళీ పెరుగు పాలు వేయకలేదు చూడండి. మళ్ళీ అదే పెరుగు వెన్న అయింది, వెన్న మళ్ళీ పెరుగు వేయకలేదు. వెన్న నెయ్యి అయింది, వెన్న వేయకలేదు. అవి వికారాలు. మళ్ళీ రాకోకుండా ఇవి అట్లా అదే వస్తాడే కదా. ఇప్పుడు ఒక గోధుమ ముద్ద తీసుకొని వినాయకుని చేయండి, తర్వాత దానంతా చెడగొట్టి ఈశ్వరుని చేయండి, తర్వాత శక్తిని చేయండి, లక్ష్మి. ఏమన్నా మార్పులు ఉన్నాయా, వికారాలు ఉన్నాయా? గోధుపిండి ఏమన్నా వికారం చెందిందే? మరి ఏముంది, నామరూపాలని చెప్పినా చూడండి, అది అనృతము ఉంటుంది. ఆ నామరూపాలు అనేవి తోస్తాయే కానీ ఉండేదానికి ఆధారము ఆ పిండి ఎట్లుంటుందో అట్లా ఈ వికారాలన్నిటికీ కూడా పరమాత్మ ఆధారము అని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఇంకా పూర్తి అర్థం కాలేలే, ఇంకా బుక్ అంతా చదివితే కూడా అర్థం కాదంటుంది ఇది. ఇప్పుడేమో మనకి అర్థమైనట్టుంది అంటారు. మీకు ఎప్పుడు బ్రహ్మ అయినప్పుడు అర్థమవుతుంది అంటుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. అలా ఏం తొందరపడాల్సిన పని కూడా లేదు. వికారం ఎంబుదు అందుతావు. ఎప్పుడైనా వికారం అయింది అంటే సుళ్ళు ಎಂದು ప్రతిపాదించి అట్లా ప్రతిపాదించి కార్యవు అండుతవెందరిందా. మీరు జగత్ కార్యం అంటున్నారు చూడండి, ఇది ఉండదు అని మీరు ఎట్లా చెప్తారు అంటే, నిద్రలో చూడండి అంటాం అంతే. తక్షణ వాళ్ళు చెప్తారు, వీళ్ళకెవరికి తెలియదు. అయితే వీళ్ళు అంటారు, మేము నిద్రపోతే ప్రపంచం ఆడిపోతుంది అంటారు వీళ్ళు. ఈడేం చూపించుకోలేదు అనేది మనం గుర్తుపెట్టుకోండి. అంటే నేను నిద్రపోతే ప్రపంచం ఉంటుందా లేదా అని ప్రశ్న వేస్తే జనం ఏం చెప్తారు? మనం నిద్రపోతే ప్రపంచం ఉంటుందా లేదా అంటే ఏమంటారు? ఉంటుంది అంటారు. ఏదైనా కానీ ఉంటుంది అంటారు అనుకో. ఎట్లా చెప్తావప్ప అంటే ఎట్లా చెప్తావు అంటే ఏం చెప్తారు? అదొద్దు, ఈడు వ్యవహారంలో మాట్లాడుకుందామండి. మాట్లాడుకున్నాక తెలుసుకోవాలి మనము. అనుభవం అనే పదం వస్తుంది అనేది మీరు దాని నుంచి రాబట్టాలి. మీరు చెప్పిన మాట వద్దు. ఇప్పుడు జనాన్ని వస్తారు, మేము నిద్రపోయినప్పుడు ప్రపంచం ఉందా లేదని ఎవరన్నా ఒకరిని అడుగుదాము. వాళ్ళు ఏమంటారు? ఉందంటారు. ఎట్లా చెప్తావప్ప అంటే మేము నిద్రపోయినామంటారు, ప్రపంచం లేదా మీరు అంటున్నారు కదా. మామూలు సినిమాలకు పోయినారు, ప్రపంచం లేదా సినిమాకి ఎట్లా పోయింటారు అంటారు వాళ్ళు. సులభంగా వాళ్ళు కూడా ఏం పెద్ద కష్టపడి దీనికంత ఆయాసం లేదు వాళ్ళకి కూడా. సరే మనం అప్పుడు అడగాల, చూడప్ప నువ్వు నిద్రపోయినప్పుడు సినిమా హాల్ ఉందని కానీ మీ వాళ్ళు సినిమాకి పోయినావని కానీ అది కూడా వద్దు. నేనుండాలనే జ్ఞానం అన్నా నీకుందే. నేనుండాలనేది కూడా మీకు నిద్రలో ఉంటే ఇంక అవన్నీ వస్తాండే. ఇదే లేదు కదా, ఇంక అవన్నీ ఏంటికి వస్తాయి? ఎప్పుడు మనకు ద్వైత ప్రపంచం కనపడుతుంది, నేను అనేది వస్తే ఇవన్నీ కనపడతాయి. అందుకే మెలకు వచ్చినప్పుడు మీకు కనపడతాడే కానీ మెలకు రాకపోవడం నేను అని లేకున్నప్పుడు మీ దగ్గర ప్రపంచం ఉందే. ఇవి సులభంగా అనుభవమే ఇది. అయినా ఇంత సులభంగా ఉన్నా కూడా దీనికి ఎవరు రాలేదు. చెప్పే స్వాములు దీనికి పోలేదు, వినేవాళ్ళు దానికి కావట్లేదు.
అదొకటి పెట్టుకుంటారు అంతే. మేము నిద్రపోతే ప్రపంచం ఉంటుంది. ఎందుకంటే మేము నిద్రపోతే దానికేమి ప్రపంచం అంతా ఉండేదానికి అని ఇట్లా ಮಾತಾಡ್ತಾರೆ. ಅದೇ ಕಾರ್ಯವು ಅನೃತವೆಂದಿದ್ದರಿಂದ ಅದಕ್ಕೆ ಕಾರಣವೆಂದು ಬ್ರಹ್ಮವನ್ನು ಹೇಳುವಲ್ಲಿಯೂ ಬ್ರಹ್ಮದಲ್ಲಿ ఆరోపితవాద కారత్వం అనృతవే అంటుంది. బ్రహ్మ జగత్ కారణం అని చెప్పినాం చూడండి, అధ్యారోపణ చేసినాం చూడండి. ఎప్పుడైతే కార్యం అనేది మీకు దృఢగా అసత్యము అని తెలిస్తే కారణం అనేది ఉంటుందే. బ్రహ్మ కారణం అనేది ఆపాదించినాం మనం ఇప్పుడు. అయితే విచారం చేసినప్పుడు కార్యం అనేది లేదు, కేవలం వ్యవహారానికి వాడుకుంటాము, దానికి సత్యత్వం లేదు అని తెలిస్తే ఆ కార్యత్వం పోయినప్పుడు ఈ కారణత్వం ఉంటుందే. అయితే బ్రహ్మ ఉంటాడు. బ్రహ్మ కారణ కాబట్టి కారణత్వం కార్యత్వం రెండు కూడా లేకుండా పోతాయి. మరి ఆయనే ఉంటాడు కదా. అందుತ್ತದೆ ಬ್ರಹ್ಮವು ಸ್ವತಃ ಅಜಾದ್ವಯ ಸ್ವರೂಪವಾಗಿದೆ ಎಂದು ಸಿದ್ಧಾಂತ ಮಾಡಿರುತ್ತದೆ. పరమాత్మ పుట్టుక లేనివాడు, రెండవది లేనివాడు అని సిద్ధాంతం. దాన్ని మనం అనుభవంలో చూసుకుంటేకే ఇప్పుడు వేదాంతం మనకు చెప్తాండేది. పరమాత్మ గురించి కాదు చెప్తాండేది. పరమాత్మని చెప్పితే ఎందుకు కానీ పరమాత్మ చెప్పాలా? ఆయన ఉన్నిలే, పుట్టుక లేనివాడే కానీలేండి, రెండవది లేనివాడు. మాకేం సంబంధము అంటే మీరు అదని చెప్పేకొచ్చినాం. అందుకే వేదాంతం అంటే ఎవరి కథ అంటే మా కథ అని చెప్పాలి మీరు మొదట. యాదో ఆత్మకథ దాని కథ అని అద్దండి. వేదాంతం అంటే నా సమాచారము, నా స్వరూపం యొక్క వ్యవహారం వీడు మాట్లాడుతున్నారు అనేది రావాలి మనకి. ಈ ಅಭಿಪ್ರಾಯವನ್ನು ಬಾದರಾಯಣರು ಗೌಡಪಾದರು ಸಮರ್ಥಿಸಿ ತಿಳಿಸಿರುತ್ತಾರೆ. ವ್ಯಾಸ ಮಹರ್ಷಿ ಗೌಡಪಾದರು దీన్నే సమర్థించినారు వాళ్ళు. ಬ್ರಹ್ಮ ಕಾರಣವಾದವು మంద మధ్యమాధికారిಗಳ అనుగ్రహార్థವಾಗಿ చూడండి ఎంత బాగా చెప్పినారు. ఉత్తమాధికారులకు కాదు ఇది. ఎవరికైతే ఆత్మతత్వం తెలియలేదో, తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉంటుందో వాళ్ళకి అర్థమయ్యేదానికోసరము శృతియు బలిసిರುವ ప్రక్రియ మాత్ర అంతే. శృతి ఏం చేసింది పాటు ఒక ఉపాయం చేసిందంతే. ఇది సత్యం అని చెప్పేకేం రాలేదు అన్నంతా జగత్తునంతా. సామాన్యులకు జగత్తు సత్యం అనుకుంటారు, మరి వాళ్ళకి జగత్తు ఎట్లా సత్యం కాదు అని చెప్పేదానికి ఒక ఉపాయం ఎదులాడుకుంటారు. ఆ ఉపాయం ఎదులాడేది ఎట్లా? వాళ్ళ అనుభవానికి చూపించి చెప్పాలి. ఇది ఊరినే మేము శాస్త్రం చెప్తాడాము, వ్యాసుడు చెప్పినాడు, కృష్ణ భగవాన్ చెప్పినాడు అంటే ఒప్పుకోవడానికి లేదు. ఇక్కడ నీకు కూడా అనుభవం రావాలా. కాబట్టి ప్రక్రియ ఎందుకు ಗೊತ್ತಾಗುತ್ತದೆ. ಹೀಗಿದ್ದರೂ చూడండి, ఇంత కష్టపడి వాళ్ళు చెప్పినప్పటికీ కూడా ಜನರಿಗೆ జగత్తు నిజవందే కణ ఎంతనా చెప్పబ్బా, మీరు ఏమన్నా చెప్పండి, ఇది మాత్రం సత్యమే. ఎందుకు అంటే కరెక్ట్ అది. ఎన్నో జన్మలలో నుంచి మనకు వాసనలు ఉన్నాయి. ఇదేం పెద్దవి కొత్తదేం కాదు. ఇప్పుడు ఎప్పుడు ఏది దుడుకోకుండా కొత్త టక్ అని చెప్తే అది వేరే అవుతుంది. ఎప్పుడు దాంట్లోనే మునిగి తేలినాం. ఎన్ని కోటి జన్మల నుంచి వచ్చినామో ఏం కథ. అది ఎట్లా? ఏ దేహంలో ఉంటే అది సత్యం అనేది ఇల్లు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మానవ దేహంలో నేను అంటున్నారు కదా, రేపు పశువై పుడితే కూడా అది నేను అంటుంది, క్రిమై పుడితే కూడా నేను అంటుంది, దేవతలై పుడితే కూడా నేను అంటాడు. ఈ నేను అనేది విడిచిపెట్టలేవు. యా దేహం ఉంటే అది రైట్. ఇట్లా మన యొక్క వ్యవహారం జరుగుతుంది అనమాట. కండుబరిందా లౌకిక జనర దృష్టికి అనుగుణವಾಗಿ ఎట్లయితే ఈ లౌకికల నుంచి వాళ్ళకి ఎంత సంస్కారం ఉంది, ఎంత తెలుసుకునే అర్హత ఉంది అని దానికి అనుగుణంగా వేదాంత దర్శనాలయ్యు బ్రహ్మವನ್ನು జగత్తుకి అట్లా వేదాంతంలో పరమాత్మ చెప్పాయా అంటే మళ్ళీ బ్రహ్మ కారణం ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చినారంటే మీకు నేరుగా అర్థం కాదు కాబట్టి మీ స్థాయి ఏమి, మీ యోగ్యత ఏమి, మీరు దాన్ని తెలుసుకునే దాంట్లో ఉండారా లేదా అని వేదాంతం తెలుసుకొని శృతి శుద్ధ బ్రహ్మవే ఏదైతే ఏ అంటూ లేనటువంటిది కేవల ఆత్మ అంటారు చూడండి. ఆ శుద్ధ ಬ್ರಹ್ಮವೇ ತನ್ನ ಸ್ವಮಹಿಮಾರೂಪವಾದ ದೇಹಾತ್ಮ ಶಕ್ತಿಯಿಂದ ಜಗತ್ತನ್ನು ಉಂಟು ಮಾಡಿದೆ ಎಂಬ ಉಪದೇಶವನ್ನು ಪ್ರಸ್ತಾಪಿಸಲಾಗಿದೆ ಅಂటారు. ఎందుకు? ఆ జగత్ పరమాత్మే తన స్వశక్తి చేత ఈ జగత్తునంతా పుట్టించింది అని చెప్తుందండి. అయితే బుద్ధిమంతుడైనాడు ఏమప్ప పుట్టి చేసిన పని ఏముండే అంటే ఏం చెప్తుంది అది అంటే, చూడబ్బా పుట్టించేది ఎందుకు చెప్పినామంటే మీరంతా మేము పుట్టినామంటారా లేదా, జగత్తు కనపడుతుంది అంటారా లేదంటారా, కూడా పుట్టి సస్తానంటారా లేదంటారా అంటున్నారు కదా. దానికి అనుగుణంగా తీసుకున్నాం అంతే. తాత్పర్యం ఏం కాదు అది. తాత్పర్యం అంటే పరమాత్మ అనేది తాత్పర్యం. మిగతాదంతా కూడా వీళ్ళకి బోధ చేసేదానికోసమే దీన్ని తీసుకుంటాం అంటుంది. సృష్టి పుట్టిస్తున్నాడు అనే బదులు పరమాత్మ ప్రతీత అవుతూ ఉంది జగత్తుగా రెండు ఒకటే లేదా తట్టుకో. ఇప్పుడు స్వప్నం ప్రతీతే సృష్టి పోయినట్లని చెప్పు నువ్వు.
ప్రతీతి ఎట్లా పరమాత్మ ప్రతీతిని ఆ విధంగా నీవు అనద్దు, ఇప్పుడు అనద్దు. సామాన్య దగ్గర పోయి స్వప్నం అనే ప్రపంచం పుట్టిందా లేదా అని అడుగుదాం. ఏమంటారు వాళ్ళు? సృష్టి అంటారు లేదా? సృష్టి అయింది. అంతే. ప్రతీతి అనే ఒకటే. ప్రతీతికి సృష్టి అయింది అనుకున్నా వేదం అనేది చెప్తాడు నువ్వు అట్లా. ఇప్పుడు తాళ్ళలో పాము ప్రతీత సృష్టి అంటే ఏమంటావు? ప్రతీతిని ప్రతీతి అంటే పాము అని ఎందుకంటివి? ప్రతీతి అంటే పాము అని ఎందుకంటివి అయ్యా నువ్వు? పాము ఉందనే కదా నువ్వు అనిండేది. ఉండాలంటే సృష్టి అయిండాలా లేదా చెప్పు. డిఫరెన్స్ వస్తుంది కదా. డిఫరెన్స్ ఏం లేదు, ఇంతే. ఇప్పుడు ప్రతీతి అనేది ఎప్పుడు నువ్వు చెప్తాడావు? తెలిసేటప్పుడు చెప్తాడు ఈ ప్రతీతి ప్రతీతి అని. పదం వచ్చేది. ఇప్పుడు అవస్థ అంటే ఏమంటే పరమాత్మ తోచు, పరమాత్మ ప్రతీతి అయ్యేటి అవస్థ అని చెప్తాం అంతే. అయితే మొదట సృష్టి అని చెప్పాల్సిందే. ఇప్పుడు సృష్టి కాకోకుండా ప్రతీతి అయితే నీకెందుకు భయం ఉండే? తాడు పాము ప్రతీతి అని అంటే నీకు భయం ఎందుకు కలగాల అని అట్లా. కాబట్టి అందుకే సృష్టి కార్యం ఎందుకు వచ్చిందప్ప అంటే జనమంతా ప్రతీతినే సృష్టి అంటున్నారు. అందుకే ఇప్పుడు చెప్పేది, మీరు ఏదైతే సృష్టి అంటున్నారో అదేవిధంగా మీ స్వప్నంలో కూడా ప్రపంచం సృష్టి అయిందా లేదా? ఆడ నేననేవాడు ఉండవు, నీ సంసారాలు ఉన్నాయి, మీ బంధువులు ఉండారు, ఇండ్లు ఉన్నాయి, వాక్యాన్లు ఉన్నాయి, అందరూ ఆడు ఉండారని మీరు ప్రతీతి అని వ్యవహారం చేస్తాడారా? సృష్టి అయిందని వ్యవహారం చేస్తాడారా? సృష్టి అయిందని చేస్తాడారు కదా. కాబట్టి శాస్త్రం కూడా సృష్టి అనేది చెప్తుంది మొదట. అది చెప్పకపోతే ఒప్పుకుండలేదు. అందువలన మళ్ళీ ఏమంటుంది? మీరు అన్న సృష్టి అయిందంటారు కదా, మేలకు వచ్చినాక ఏమంటారు అని అడుగుతుంది. మేలకు వచ్చినాక ఆ సృష్టిని ఏమంటారు మీరు? స్వప్నం అనేది కాదు, దాని ఉందంటారా లేదంటారా అని. స్వప్నం అనే పేరు వద్దు ఇక్కడ, లేదు అని అంటారు. అవునా? ఎట్లా కనుక్కుంటారు అంటే ఎట్లా కనుక్కుంటారు? ఆడ ఎవరో మీ ఇంట్లో నుంచి సామాన్ తీసుకొస్తే కొట్లాడినారు బాగా, ఏట్లు కూడా తినింటారు. అవునా? వాళ్ళకి ఎట్లు కొట్టినారు, కోర్టులో కేసు కూడా ఉండే. మేలకు వచ్చినాక ఇవన్నీ ఏమైనాయి? ఉలెక్కైనాయి. అవి ఎవరిలో జరిగినాయి? జరిగినాయి అంటే దేహంలో జరిగినాయా? ఇప్పుడు ఇస్తారు నాలోనే అంటారు చూడు. నాలోనే అంటే దేహంలోనే జరిగినాయా, స్వరూపంలో జరిగినదే? స్వరూపంలోనే కల్పన. స్వరూపంలో కల్పన జరిగింటే అది ఉండాలా? స్వరూప ప్రతీతే ఉన్నాయి. స్వరూప ప్రతీతి తెలిస్తే ప్రతీతి అంటావు, తెలియక ముందు దాంట్లోనే కదా. యాడు పుట్టిండే అంటే దాంట్లోనే. అందుకే కదా యథోవాయుమాని జయంతి. ఎక్కడ పుట్టిండేది, ఎక్కడ స్థితి చెందిండేది, ఎక్కడ లయం చెందిండేది అనేది వచ్చిండే శాస్త్రం. దాన్ని మీరు జిజ్ఞాస చేయాలా. అదే పరమాత్మ స్వరూపం అని చెప్పిండేది అనమాట. కాబట్టి ఎప్పుడైతే మీకు ఈ విధంగా అనుభవంగా ఆ సృష్టిని ఎట్లయితే మీరు లేదన్నారంటే మీరు బుద్ధితో అన్నారా, దేహంతో అన్నారా, లేకపోతే మీకు గురువులు ఎవరైనా చెప్పినారా అని అడుగుతుంది. ఇక్కడ ఆశ్చర్యమైన 24 గంటలు ఆ పని ఉపయోగించుకునే పరమాత్మను మనము కాదు. ఆ పరమాత్మను ఉపయోగించుకుంటామంటే ఇంత దేశం అంతా ఇంత గలాట వద్దు, ఏమొద్దు. మన ఇంట్లో కూడా గలాట ఉండలేదు. ఇప్పుడు మనకే చెప్పే వాళ్ళకే పరమాత్మ ఇదంటే మన ఇంట్లో కూడా గలాట ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి. మనమే ఎవరినే మనం కదా. ఇప్పుడు పరమాత్మనే మనం ఉపయోగించుకుంటామని వాళ్ళకి తెలియదు, ఇంట్లో వాళ్ళకి తెలియదు కాదబ్బా. ఇంట్లో వాళ్ళకి తెలియదు. అది ఉండండి, మీరిద్దరు మాట్లాడదండి. ఇప్పుడు పరమాత్మ అనేది నీకు వచ్చింది, దీన్నే ఉపయోగించుకుంటాడం ఉండేది ఇదే అని. మరి ఆ భావం వాళ్ళకి లేదు, ఇంట్లో వాళ్ళకి లేదు. అర్థమైనా? వాళ్ళు సామాన్య మానవులుగా ఉండరు. ఇప్పుడు కొట్లాట్లు ఆడొచ్చిండేది నీవు ఎప్పుడైతే పరమాత్మ నేను అని వాళ్ళు నీ మాటిని వినకపోని, నువ్వు చెప్పింది చేయని చేయకపోని నువ్వు ఎట్లుండాలా? పరమాత్మ కట్లే ఉండాలా? ఉండవా? అందుకే చెప్పేది చాలా సులువు. మీది అర్థమైనా లేదా? మీకు ఆచరణలో పెట్టేసి బ్రహ్మాండంగా ఉంది దీని కథ. అదే ఎక్కడి నుంచి వస్తాయి ఎవరికే కాదు, మనమే చెప్తాం కదా. ఇప్పుడు ఇంత వేదాన్ని చెప్తే మనం కూడా ఇంట్లోకి పోయినప్పుడు జరుగుతుంది మనకు కూడా అట్లా పొరపాటు అనేది. ఎందుకంటే అంత బిర్యానీ పోయేకి లేదు, ఇక్కడ వాసన అంతా ఉంది కదా. ఆ వాసన పోవాలంటే మొట్టమొదటి దానికి కలిసి సాధన చేసిండల్లా, దానికి తగినటువంటి సంస్కారం పొందిండల్లా. అది పొందుకునే రావాలంటే ఎట్లెట్లా వస్తుంది?
వచ్చేకలేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యవహారంలోనే ఉందనుకోండి, మీకు ఒక వస్తువు కావాలంటే దానికి మూల్యం చెల్లిస్తే వస్తువు వస్తుంది, కానీ చెల్లించుకునే వస్తుందే. ఒక వస్తువు 5 రూపాయలు ఉంటుంది అనుకో, 4 రూపాయలు తీసుకుపోయింది అంటే వాడు ఇచ్చేలేదంటాడు, 5 రూపాయలు ఇస్తే ఇస్తామప్ప అంటాడు. అట్లా వేదాంతం కూడా అంతే. నాకెందుకు కానీ నా పరమాత్మ స్వరం బోధపడలేదంటే దానికి తగినటువంటి నీ సంస్కార అవి చెయ్యి, రాకపోతే చూడు, అంతే. మహాత్ములకు వచ్చినాయంటే వాళ్ళు ఎన్ని జన్మలను చేసినారు. కాబట్టి మనకు జన్మ వచ్చింది, మానవ జన్మ వచ్చింది, మరి దీన్ని ఉపయోగించుకోవాలా లేదా మనం? ఇది ప్రధానమైనది. అందుకే సకల జన్మములందు ధర్మార్థాచరణ కారణమైన మానుష జన్మ దుర్లభం అని ప్రహ్లాదుడు చెప్పిండేది. ఎందుకు? ఈ జన్మ వస్తేనే మీరు ధన్యులయ్యకు వీలుండేది. దేవతా జన్మలు వస్తే భోగాలు అనిపించి మళ్ళా ఎక్కడో పడిపోతారు, మళ్ళీ చేసిపోతారు. ఈడు మాత్రమే మీకు విచారం చేసి మీ ఆత్మస్వరూపానికి అనుకుంటే ఉంది కాబట్టి ఇది ప్రయోజనం. లేకపోతే పశుపక్షాదులు పుట్టి సస్తాడాయి, దేవతలు తిని సస్తాడారు, అందరూ సస్తాడారు, మానవులు పుట్టి సస్తాడం, ప్రయోజనం ఏమి? అయితే ఇక్కడ విచారం చేసే యోగ్యత మనకుంది. దేవతలకు తక్కువ, వాళ్ళకి ఎందుకంటే ఎప్పుడు భోగాలు ఉంటే, ఇప్పుడు పొద్దున్న లేస్తానే తినేక మనకుంటే పనికి ఎప్పుడు పోతారు చెప్పండి? పోయలేదు, అంతే. అయిపోయే వరకు తింటారు, అనే కూలిపోతారు, మళ్ళీ అది వేరే కథ. అట్లా కాబట్టి ఇక్కడ మనం గుర్తించవలసింది ఇంతే. ఈ జన్మ మనకు వచ్చింది, ఈ పరమాత్మత్వాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగింది. మరి అటువంటిప్పుడు ఆ జిజ్ఞాసను మనం పరిపూర్తి చేసుకుంటే ఇప్పుడేం కాదనుకోవచ్చు, ఒకవేళ సంస్కారం ఉంటే ఇప్పుడు కూడా కావచ్చు, అదేం పెద్దది కూడా కాదంటది. ఎందుకంటే ఆ వాల్మీకి అనేటువంటి ఆ బోయవాడు అనేవాడు ఎన్ని పనికిరాని పనులు చేసినాడు. కేవలం నారదుని యొక్క దర్శనము, నారదుని యొక్క ఉపదేశం ద్వారా అయినాడా లేదా? నువ్వేం బ్రహ్మం లేదు అయిపోయినాయి, నాది కూడా బ్రహ్మం లేదు. పూర్ణ నాకేదని చెప్పంటే రామానం అని చెప్పినాడు, వెళ్ళిపోయినాడు, అంతే. బట్ ఆయన పూర్వజన సంస్కారం ఉన్నది కాబట్టి ఆ జన్మలోనే కవి అయిపోయినాడు. రామాయణం కూడా రాసినాడు. ఆ రామాయణం కూడా ఆయన రాసినట్టు జరిగింది. రామాయణం జరిగింది చెప్పిండేది కాదు, చాలా మందికి అది కూడా తెలియదు. రామాయణము జరిగినాక రాసినారు అనుకుంటున్నారు, కాదు. వాల్మీకి ఎట్లా చెప్పితే అట్లా రామాయణం జరిగింది, అది గుర్తుపెట్టుకోనండి. ఎందుకు అంత శక్తి వచ్చింది ఆయనకి? సంస్కారం వచ్చింది కాబట్టి. అందుకే వాళ్ళ ఋషులు అనేది. ఋషి అంటే ఆయన ఆ తపశ్శక్తి చేత, తపస్సు అంటే ఏం కాదు, తపన అంటే నాకు పరమాత్మే కావాలా తప్పితే వేరే కానీ తపస్సు అంటారు. ఇక్కడ కూడా కావాలంటారు. వాడు 24 గంటలు దుడ్లు తపస్సు చేస్తాంటారు అంటే చూడండి, దుడ్లు కావాలనేవాడిని దుడ్లు తపస్సు చేస్తాడు అనేది. అంతే. తపస్సు అంటే అది అడవిలోకి పోయి చేసేది కాదు. మన యొక్క మనస్సు అనేది ఆ వస్తువు మీదే కావాలంటే చూడండి, దాన్ని తపస్సు, తపన అంటారు. కాబట్టి శుద్ధ బ్రహ్మవే తన ఈ స్వమహిమ అని ఎందుకన్నారప్ప అంటే, ఇప్పుడు ఈయనకంటే వేరే ఉంది అని చెప్తే ఇక్కడ వస్తుంది శాస్త్రానికి. తన మహిమే అని చెప్పాలి ఇక్కడ. ఆ తన మహిమయే మాయ. ఇప్పుడు భగవంతుని సమాచారం ఎవరు తెలుసాపా? ఎవరికైనా తెలిసినా దాన్నే మాయ అనేది, అంతే. చూడండి, ఇంకా ఏం లేదు, ఎక్కువ లేదు దీంట్లో. గలాంటి మాయ అంటే ఏదేదనుకో, భగవంతుని యొక్క శక్తి తెలియకోకుండా ఉండడమే మాయ. అందుకే అది తెలియదు కదా మనకి. దాని నుంచి తన మహిమయం అని చెప్పేసినారు, తన సొంత మహిమ చేత. ఇప్పుడు భగవంతుని శక్తి అంటే మనం ప్రకృతి అనుకోవాలన్నా, మరి భగవంతుని యొక్క చెప్తాను లేదా? మొదటే చెప్తాను లేదా? బోధ అయ్యేదానికి పదాలు ఉపయోగించినాం, కానీ ఇవి 2 కాదని చెప్పినారు మొదటే. అది జ్ఞప్తి పెట్టుకొని ఉండాల. ఎప్పుడే కానీ భగవంతుడు ఇప్పుడు తట్టుకో ఉండు, అగ్గి కాలుస్తుంది అంటారు. మేము కాల్చాలనేది చెప్పాలా, అగ్గి చెప్పాలంటే ఏం చెప్తావు? చెప్పు. అగ్గి అన్నా కాల్చేదన్నే అగ్గి. ఇప్పుడు దేవుడి శక్తి అన్నా ఒకటే, దేవుడు అన్నా ఒకటి. అట్లా దీన్ని ఏమనుకోవాలంటే ఏమనుకునే ఉండేది అది. అట్లా అయితే వీళ్ళు అనుకునే దానికి అనుగుణంగా చెప్పాలా. వీళ్ళు కల్పించుకుంటారు కదా, సృష్టి అయింది, ఇదంతా శక్తులు భగవంతుడు, అవన్నీ చెప్పేదానికి శాస్త్రం బయలుదేరింది. అట్లా తన ಸ್ವಯಂ ರೂಪವಾದ ದೈವಾತ್ಮ ಶಕ್ತಿ ಎಂಬ ಉಪದೇಶವನ್ನು ಪ್ರಸ್ತಾಪಿಸಲಾಗಿದೆ. జగత్తును సృష్టి చేసింది అని ప్రస్తాపన జరుగుతుంది. జానరాదవరు చూడు, ఇక్కడ ఇదే నేర్పరులు అంటే ఏం, జానరాదవరు అంటే ఏమి, ఇతరులు మోసం చేసేది కాదు. వాడు అంటారు చూడు, వాడు అందరినీ మోసం చేసిపోతాడు, వాడు చాలా బుద్ధిమంతుడు అప్ప అంటారు చూడండి. అట్లాది కాదు జానర్ అంటే. ఈ విధంగా శాస్త్రాన్ని చెప్పినారు కాబట్టి పరమాత్మే ఉండేది, జగత్తు కాదు అని ఎవడు తెలుసుకుంటాడో వాడు జానరాదవరు ఈ జగత్ కారణ రహస్యమన్నరుతూ. నిజంగా జగత్తు కారణం అతడు కాదు, ఈ జగత్ అనేది కార్యం కాదు అని గుర్తించి ఆ నెపదింద దాని ద్వారా
ಬ್ರಹ್ಮಜ್ಞಾನವನ್ನು ಸಂಪಾದಿಸಿಕೊಂಡು ಬ್ರಹ್ಮಚರ್ಯರು ನಿಲ್ಲಬೇಕು. ఇది బుద్ధిమంతుడైనటువంటి వాడు ఈ విధంగా ఆ మహిమన్న పరమాత్మన్న రెండు ఒకటే. సామాన్యులు తెలియదు కాబట్టి ఆయన మహిమని చెప్పినారు. ఆ మహిమలో ఇదంతా కల్పనే కాదు. ఎందుకంటే ఎప్పుడైతే అది స్వతంత్రమైతే, భగవంతుని సృష్టి కూడా స్వతంత్రమైతే దాన్ని ఎవరు తీసేయాలా? అందుకే ఇక్కడ వచ్చి చెప్పే వాళ్ళని అడిగే వాళ్ళు కావాలి ఇట్లాంటివి. ఇప్పుడు ప్రపంచం ఉంది అని మీరు అంటాడు, రైట్, ఉంది, ఒప్పుకుంటాం. దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడు అని చెప్తాడారు. ఇప్పుడు ఈ రెండిట్లో యాది ఉంది, యాది లేదని అడిగితే ఏం చెప్తారు? రెండు ఉన్నాయి. రెండు ఉంటే మరి మీరు దేవుని చెప్పేకి ఎందుకు వచ్చినారు? ఉన్నిలే ఉంటే మాకు జగత్ బాగుంది కదా, ఆయనతో ఇప్పుడేం పని ఉండదు మాకు. ఇంట్లో భార్య పిల్లలు వ్యవహారం ఇదంతా ఉంది, మాకు ఇది చాలా ఆయనతో పని. ఇప్పుడు మాకేమి రెండు ఉంటాయన్నారు కదా, ఉంటే మేము దీంట్లోనే ఉంటాము. ఇది మాకు బాగా అర్థమవుతుంది కదా, అదేం అర్థం కాలే. సత్యం కాదు కాబట్టి అందుకే వివేకము వైరాగ్యం అనేది ఈ పని నేర్పరి అంటే అందరికీ అయ్యే పని కాదు. ఇది అటువంటి వాళ్ళకి సత్యమవుతుందని. ಈಗ ಕಾರಣ ಬ್ರಹ್ಮವೆಂದು ವಿವರಿಸಲ್ಪಟ್ಟ ದೇವಾತ್ಮಕ శక్తి ప్రధానವನ್ನು విచార ಮಾಡೋಣ. సరే, ఇంతవరకు అంటే దాంట్లో ఉండేటువంటి తప్పులన్నీ చెప్పుకుంటూ వచ్చినారు. మనం దాన్ని బాగా గుర్తుపెట్టుకొని ఉండాలి. ఎప్పటికీ ఏం చెప్తానా దాన్ని మాత్రం విడిచిపెట్టకూడదు. ఉండేది అదేం చెప్పినారు కాబట్టి దాని మీదే దృష్టి పెట్టుకోవాలా. మరి చెప్పేటివన్నీ ఇవన్నీ ఏంటి, మధ్యలో పుట్టినాయి సచ్చినాయి అంటే ఇవన్నిటికీ ఏమి, ఇది అనృతం అనే పదం కూడా వచ్చేసింది. అసత్యము అని. అసత్యం అంటే ఏమి లేనిది. ఎప్పుడో అప్పుడు ఉండి మళ్ళీ లేకుండా పోయేదని కాదు, ఎప్పుడూ లేదు అది. సత్యం అంటే ఎప్పుడు ఉండేది అది, ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోయేది కాదు. ఇది ఆ విధంగా రెండు తెలుసుకోండాలి. బోధವು సులభವಾಗಲೆಂದು, ఈ బోధన అనేది మనకు సులభం కావాలని బ్రహ్మశక్తిಯನ್ನು చక్రವೆಂದು నిరూపించలాగిదే. ఈ చక్రం అని దీన్ని నిరూపించబడింది. ఎందుకు? చక్రాలు అందరూ చూసింటారు కాబట్టి బండి చక్రం దాన్ని చూపిస్తే సులభంగా అర్థమవుతుంది. ಗಾಡಿಯ ಚಕ್ರದ ಪರಿಚಯ ಎಲ್ಲರಿಗೂ ಇದೆ. బండి చక్రం కథ ఎవరికి తెలుసు? అందరికీ తెలుసు. చక్ರದ తిరుಳೆಂದರೆ నడువ ఇరువ గుంబ. ఈ చక్రం పనిచేయాలంటే ఏమిటి, ఏ ఆధారంతో ఆ చక్రం పనిచేస్తుంది? ఏమి సరే, కాబట్టి ఇప్పుడు చక్రం పనిచేయాలంటే అదంతకదే పనిచేస్తుందే. దానికి ఆధారం అనేది ఏమిటిది? అదే మనం ఏమంటాం దాన్ని, కుండ. చక్రం కుండ అంటాం చూడండి. బండి చక్రం కుండ ఉంటుంది కదా, అదే ఆ చక్రం కుండ నడవెరుగు. ಆ ಗುಂಬವನ್ನು ಅವಲಂಬಿಸಿಯೇ ಚಕ್ರದ ಹಾರು ಕೋಳುಗಳು ಎಲ್ಲ ದಿಕ್ಕೂ చాచుಕೊಂಡಿರುವವು. ఆ చక్రంలో నుంచే ఆకులు అనేటివి బయటికి పోయి ఉంటాయి, వంపులని ఆశ్రయం చేసుకొని ఉంటాయి దాన్ని. ఇది లేకపోతే ఆ ఆకులు వంపులు ఏడ నిలుస్తాయి? ఇవి ఏడ నిలిచేదానికి లేదన్నమాట. గుంబದಿಂದ సరళ హారుకోళికలు తమ ఇరువుకನ್ನು కలుదుಕೊಳ್ಳువవు. ఆ కడవలో నుంచి దాంట్లో నుంచి బయటకు వచ్చినాయప్ప అంటే వాటికి అస్తిత్వం లేదు. ఊరిని ఆడొక కట్టి పడిపోల్సిందే. చక్రం అనే పదము దానికి పొందకలేదు. ಹಾಗೆಯೇ గుంబದ స్థానದಲ್ಲಿ దైవాత్మ శక్తి ఇరువదు అనేది పెట్టుకోండి మీరు. ఇప్పుడు అంటే ఈ సమస్త ప్రపంచము కనబడేదానికి ఈ ఎట్లయితే ఈ గుంభం నుంచి ఇవన్నీ వ్యాపించినాయో అట్లా ఈ పరమాత్మ నుంచి ఈ శక్తులన్నీ వ్యాపించినాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. దానికి ఆధారం కాబట్టి మూలం ఏడుంది? పరమాత్మ శక్తిలో ఉంది. ಆದರೆ ಇದು ఇంద్రియ గోచర వల్ల అది ఆ శక్తి అనేది ఉందే, అది ఇంద్రియాలకు గోచరం కాదు. ఎందుకు కాదు? ఇంద్రియాలకి స్వతంత్రం లేదు అని వాళ్ళు అంతే. ఇంద్రియ గోచరం వల్ల అంటే ఇంద్రియాలకు స్వతంత్రం లేదు అని. ఎందుకంటే అస్తిత్వం ఉంటే అర్థమవుతాడు దానికి. దేని ఆధారంతో ఉండేవి? పరమాత్మ ఉనికితో ఉన్నాయి. అందువల్లనే అది చెప్తు కదా, ఆభరణం అనేది బంగారు ఉనికితో ఉంది కానీ అది స్వతంత్రంగా ఉండేకి లేదు. కాబట్టి మరి అది బంగారు చెప్పుకొస్తానంటే ఎట్లా చెప్తుంది దానికి? అట్లా ఇవి కూడా మన ఇంద్రియాలకు కూడా ఈ శక్తి తెలిసేకలేదు. అందుకే మనం పరమాత్మ స్వరూపులైనా మాకు తెలదప్ప అంటాడు చూడండి. ఎందుకు తెలియదంటారంటే ఇంద్రియాలను ఉపయోగిస్తాడాము, బుద్ధిని ఉపయోగిస్తాడాము, మనస్సును ఉపయోగిస్తాడాము. ఎట్లా తెలుస్తుంది అది? ಅದಕ್ಕಾಗಿ ಇದನ್ನು ಅವ್ಯಕ್ತವೆನ್ನುವರು. పదాలన్నీ చూడండి. ఇప్పుడు మీకేం కష్టం అనుకోద్దండి. ఇప్పుడు అందుకే దీన్ని అంటే అవ్యక్తం అంటే కనపడదు అని అంటారు. ఎందుకు కనపడదు అని ఇప్పుడు ఉదాహరణ చెప్పినారు మీకు. అది కనపడుతుందా లేదంటే కనపడదు అని చెప్పినారు కాబట్టి
అట్లా దీన్ని అవ్యక్తము అనే ఆ దేవతా శక్తి అవ్యక్తం అన్నారు. అథవా ప్రకృతి అన్నవారు. ఆ విధంగా ప్రకృతి అని అనొచ్చు, అవ్యక్తం అనొచ్చు, రెండు ఒకటే పదాలే. ఇప్పుడు ఈ ప్రపంచం ఎక్కడి నుంచి పుట్టింది అంటే అవ్యక్తం నుండి పుట్టింది. ఎందుకు? కనపడకోకుండా ఉండిన దాని నుంచి కనపడేది పుట్టింది అంతే. మళ్ళీ కనపడేది ఎక్కడ పోతుందంటే అవ్యక్తంలోకి పోతుంది. ఇంకా ప్రకృతి అనేది కూడా తెలుసు మనకి. ప్రకృతి అన్నే మాయ అన్నే కూడా పుట్టినట్లు ఉంటుంది. ఎక్కడ పుట్టింది ప్రపంచం అంటే ప్రకృతి పురుషులు అని చెప్తాంటారు కదా భగవద్గీతలో. కాబట్టి అక్కడి నుంచి పుట్టింది అనే పదం వస్తుంది. అది ప్రకృతి అని అనొచ్చు. ಇದನ್ನೇ ಇಲ್ಲಿ ಏಕನೇಮಿ ಎಂದು ಹೆಸರಲಾಗಿದೆ. ಅವ್ಯಕ್ತವನ್ನೇ లేదా అవ్యక్తమన్నే ఏకనేమి అన్నా కూడా ప్రకృతి అనే మూడు ఒకటే పదాలే. అందుకే ఈ జగత్తుకు కారణం ఎవరు అంటే హిరణ్య గర్భుడు అంటుంది మొదట. అది అవ్యక్త స్వరూపం అంటుంది. మనం పుట్టాలప అంటే ఆ హిరణ్య గర్భం ద్వారానే పుట్టాలి అందరము. అదే ప్రజాపతి అనేది. బ్రహ్మ నుంచి పుట్టారంటారు చూడండి. కాబట్టి ఆ ప్రజాపతి నుంచే. ఇప్పుడు నీ ఇంద్రియాలకి ఇదంతా కూడా శక్తి రావాలంటే ఎవరి నుంచి రావాలా? ఆయన ఇవ్వాలా. ఆ అవ్యక్తమైన హిరణ్య గర్భుడి నుంచే ఇదంతా నీకు రావాలా. అతన్ని విడిచి ఈ జగత్తు సృష్టి అయ్యేదానికి లేదు. ఆ హిరణ్య గర్భుడు ఎవడప్ప అంటే పరమాత్మ స్వరూపం ఉనికిలో ఉండేవాడు. ఆదిత్య అంతర్గతమైనటువంటి పరబ్రహ్మ అంటుంది దాన్ని. సూర్యుడి నుంచి వెళ్తూ వస్తుందని మనం అంటున్నాం కదా. సూర్యుడి నుంచి వెళ్తూ వచ్చింటే కనపడుతుంది. అయితే ఆ శక్తి ఎక్కడి నుంచి అంటే ఆ సూర్యునిలో ఉండే అంతర్గతమైన పరమాత్మ నుంచి మనకి ఈ వేడి వెలుతురు ఇవన్నీ వస్తాయి అనమాట. అది గోళం ఉన్నట్లే సూర్యుడు అంతే. గోళం సూర్యగోళమే అంతే. అది ఎట్లయితే మన కంట్లో నుంచి మనం చూస్తామంటే ఈ కన్ను గోళం అంటాడము అర్థం అది. ఇది అవ్యక్తము, హిరణ్య గర్భుడు, ప్రకృతి, మాయ ఇవన్నీ పదాలన్నీ ఒకటే. అందుకే పరమాత్మ శక్తి అన్నా కూడా అదే. దేవాత్మ శక్తి అనేది ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం చూడండి. ఇదే మాయ అంటారు. మనం మాయ అంటే ఆయన ఏడుదేడుతూ చేస్తాడని కాదు. ఆయన ఏమి చేసేలేదు ఇక్కడ. ఆయన శక్తి తెలియకపోవడమే మాయ. పరమాత్మని శక్తి తెలియకపోవడమే మాయ. అందుకే భగవంతుడు ఏమంటాడు? నన్ను ఆశ్రయిస్తే మమ మాయ దురత్యయ మామేవయ ప్రబద్ధంతి మాయామేతం తరంతితే అని ఇస్తాడు. నన్ను ఆశ్రయించినంత వరకు మాయను మీరు దాటలేరు. నన్ను ఆశ్రయిస్తే అంటే మీరు ఆత్మ అయితే మాయపోతుంది అంతే. నన్ను ఆశ్రయిస్తే నేను ఉండాను, మీరు వచ్చి నన్ను కలుసుకోవాలని అర్థం కాదు. అది మీ అట్లా అందరూ అనుకుంటాడు. అది అదే చెప్తాను. నీవే పరమాత్మ అయితే మాయ అనేది ఆడుంది. ఇప్పుడు గాడి వాడు మన ముందు గాడి చేస్తున్నాడు, అవునా కదా? వాడు చేసేటువంటి సత్యం అంటారా అసత్యం అంటారా? వాడు చేసేదంటే మనకు సత్యంగా కానొస్తుందా అసత్యం కానొస్తుందే? సత్యం కనపడుతుంది కదా. వానికి తెలుసు కదా ఇదంతా టోపీ అనేది. అట్లా పరమాత్మ మాయ అంటే కూడా అతను మాయా ఉన్నట్లా అని, అతని వ్యవహారం అంతా మాయ ఉన్నట్లా అని. ఎప్పుడు మీరు కూడా మాయావి అయితే అప్పుడు గాడివాన్లో చేసినంతా ఎట్లా గుర్తవుతుందో అట్లా పరమాత్మ స్వరూపులు అయితే ఈ మాయ అనేది కొట్టేయబడుతుంది. అంతేగాని ఆయన ఉన్నాడు పోయి ఆయన మనం కలుసుకోవాలని క్వశ్చన్ కాదు. అది నువ్వే దేహాత్మ బుద్ధి చేత దూరమైనాం మనం, దీనికి మన స్వరూపానికి దూరమైనాం అంతే. ఇది ఏకనేమంటే ఉండేది ఒకటి అని చెప్పినారు. దీని నుంచి ఏమైంది? ಇನ್ನು ಈ ಒಂದರಿಂದ 2 3 ಎಷ್ಟು ಬೇಕಾದರೂ ದೂರದವರೆಗೆ ವ್ಯವಹಾರ ಸಾಗಬಹುದಷ್ಟೇ. ఎన్నని చేయండి. 1 నుంచి 2 3 4 5 కోట్లు ఎన్నని చెప్పండి. 2 నుంచి మొదలు పెట్టాక అవుతుందే. 1 ఉంటే దాని నుంచి 1 నుంచి 2 3 అనేది లెక్క ఉంది. అట్లా ఇప్పుడు ఈ ఏకనేమి నుంచి ఇంక మీరు ఎన్ని తయారు చేసుకుంటారో తయారు చేసుకోండి ప్రపంచంలో ఇవన్నీ. ఈ శక్తియు తన వ్యక్త రూపದಿಂದ ప్రకటితరుವಾಗ ఈ శక్తి అనేది ఎప్పుడైతే అది కనబడుతుందో మూరాగి తోరువదు, 3గా కనపడుతుంది. ఇది ఏంటి అవి? ಇದನ್ನು సత్వ రజస్సు తమస్సు ఎంబ 3 గణగలందు బల్లవరు వ్యవసిరుವರು. ఈ 1 నుంచి 3 ఏంటి స్టార్ట్ అవుతాయి అంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణం అనేది స్టార్ట్ అవుతాయి. వీళ్ళు అడుగుతారు ఎందుకు కావాలా అని అంటారు. మీకు అవన్నీ అనవసరం, లేవు అవి. మీరుండాయి అనుకుంటారా లేదా అది చెప్పండి అంతే. అవి ఎట్లొచ్చినాయని అడిగేద్దండి. ఉండాయా లేదా మీ దృష్టిలో? ఉండాయి అంతే. కాబట్టి ఆ ఉండేదే ఈ 3 రకాలుగా వచ్చింది. అంతంలో తెలిసిపోతుంది 3 ఉండాయా లేదా అని విచారాంతంలో తెలుస్తుంది. ఇప్పుడే అడగకూడదు మీరు, ఎందుకంటే ఆ ఉండాయనే కదా మీరు తనలాడుతాండేది. ఇప్పుడు రామాయణ పౌరాణిక ఈ శక్తిని స్త్రీ ಎಂದು సంబోధిಸಿ ಇದರ ಮೂಲವನ್ನು పురుష నెన్నవరు. పురాణాలు ఏం చెప్తారప్ప అంటే స్త్రీ అని. ఏం స్త్రీ అంటే అర్థం ఏమని చెప్పండి మరి ఇప్పుడు ఇంతవరకు. మళ్ళీ మొదటిగా ప్రకృతి అంటే ఏమి?
చెప్పు కరెక్టేలే. ప్రకృతి అన్నారు. ప్రకృతి అంటే ఏమి? సత్వరజస్తమ గుణాలే. సత్వరజస్తమ గుణాలే. సా త రా ఈ మూడు కలిసి స్త్రీ అయింది. సత్వగుణము, తమో గుణము, రజోగుణము కలిసి స్త్రీ అనే పదానికి వచ్చింది. ఈ స్త్రీ అనే పదానికి సత్వరజ మూలం ఎవరప్ప అంటే పురుషుడు అని చెప్పినారు. ఈ దేవాత్మ శక్తిని చెప్పినారు. చూడండి, పరమాత్మే. అదే అందుకే చెప్పాడు, అది ప్రకృత పురుష సంయోగము ద్వారా అనేది. ఇప్పుడు భగవంతుని జరిగిందే, భగవంతుని నుంచి జరిగిందే, ఆ శక్తి ద్వారా జరిగిందే. భగవంతుని ద్వారా ఎట్లా జరుగుతుంది? భగవంతుని ద్వారా జరిగితే ఆయన వికారం చెందాల్సి వస్తుంది. పొరపాటు పడద్దు. ఇదే బాగా గుర్తుపట్టుకోవాల్సిండేదనమాట. ఈ సత్వరజస్తమో గుణాలనే మాయ, ఆ ప్రకృతి. సాంఖ్యులు క్లియర్గా చెప్తారు, ప్రకృతి నుంచే ప్రపంచం పుట్టింది, పరమాత్మకు దీంట్లో సంబంధమే లేదు అని ఇస్తారు వాళ్ళు. ములాదే లేదు వేదాంతంలో. దాంట్లో యోగులు అనేవాళ్ళు కొంచెం ముందుకు వస్తారు. వాళ్ళు అట్లనేదండి, పరమాత్మకి ప్రకృతికి సంబంధం ఉంది, ఆ ప్రకృతి అనేది పరమాత్మకు లోబడి ఉంది, సృష్టి అయిందని వాళ్ళు ఒప్పుకుంటారు. అంటే దగ్గర వీళ్ళిద్దరు మళ్ళీ పరమాత్మకే వీళ్ళు ప్రకృతినే పెట్టుకుంటారు ముందు. ఇది కాబట్టి అడిగిರುವ ಪುರುಷ ಸ್ತ್ರೀ ಎಂಬ ಪದದಲ್ಲಿ ಅಡಿಗಿರುವ ಸಕಾರ ತಕಾರ ರೇಫಗಳು ಕ್ರಮವಾಗಿ ಸತ್ವಗುಣము తమో గుణము వాటి పేర్లు పెట్టినారన్నమాట. సా అనేదానికి సగుణ సాత్వికమని, తా అనేదానికి తమో గుణమని, రా అనేదానికి రజోగుణం అని పేర్లు పెట్టి ఈ గుణగల సంయోగవే, ఈ గుణాల యొక్క కలయికయే జగత్తిన సృష్టి అందు తెలిసిపోవు. జగత్ యొక్క సృష్టి అని తెలిసినారు. సృష్టి అయ్యింది అని అనుకున్నాం కాబట్టి దీన్ని ఒప్పుకోవాలి రెండుసేపు. తర్వాత అయిందే లేదని మళ్ళీ నిదానంగా మీకే తెలుస్తుంది. కాబట్టి దీంట్లో నుంచి ఈ ಪ್ರಕೃತಿ ವಿಕಾರಗಳನ್ನು ಹೊಂದುತ್ತಾ ಮುಂದಿನ ಘಟ್ಟಗಳಲ್ಲಿ ತನ್ನ వైచిత్రಗಳನ್ನು హరడిరుವರು. ఈ విధంగా ఈ మూడు గుణాలతో గడికి నానా రకాలైన రూపాలు, నానా రకాలైన జన్మలు కూడా మనం అనిపిస్తూనే ఉంటాం అన్నమాట. దీంట్లో ఎందుకు ఈ మాయలో పడే, మాయలో పడి నేను దేహం అన్నావంటే సరే, ఇంకప్పుడు ఆ దేహంలో చేసిన పాపుణ్యాల ద్వారా నీవు ಎತ್ತಾಡಾಲ್ಸಿಂದ ಕಾವಾಲ್ಸಿನವನ್ನೇ. ಹೀಗೆ ತ್ರಿವೃತವಾಗಿರುವ ಶಕ್ತಿಯು ಮುಂದೆ షోడశాంశవాగువదు. షోడశ కళ పురుషుడు అని చెప్తారు చూడండి. మళ్ళీ వేదాంతంలో 16 కళలు కలిగిన వాడు అని చెప్తారు. ఈ మూడే, కొత్తవేం రావు పదార్లకి. ఈ మూడులోనే మళ్ళీ 16 సృష్టి అవుతాయి అన్నమాట. ಎಂದರೆ 16 పంచమహాభూతಗಳು 5, పృథ్వీ అప్పు తేజస్సు వాయువు ఆకాశం, 5 జ్ఞానేంద్రియಗಳು, 5 కర్మేంద్రియాలు, మనస్సు. 16 అయినా లేదా? 16 కూడి 16 వికారಗಳಾಗುವವು. మొదట 1 నుంచి 3 తయారాయా, 3 నుంచి 16 ತಯಾರು. ಅಥವಾ ಪ್ರಶ್ನೋಪನಿಷತ್ತಲ್ಲಿ ತಿಳಿಸುವಂತೆ ಪ್ರಾಣ ಶ್ರದ್ಧಾದಿ 16 ಕಳೆಗಳೆಂದು ಅರ್ಥ ಮಾಡಬಹುದು. ఈ షోడశ కళా పురుషుడు అంటే ప్రశ్నోపనిషత్తులో వేరే చెప్పినారు, దీంట్లో ఇట్లా చెప్పినారు అనమాట. ఇదే దేవాత్మ శక్తియే శతాధారవు ಎಂದು ಇಲ್ಲಿ ವರ್ಣಿಸಿದೆ. 50 వికారాలు అయితే అని చెప్పిందంట. మళ్ళీ 1, 3, 16 తర్వాత 50. అందుకే చెప్పిండేది ఇవన్నీ ఎట్లుండాయంటే ఇవన్నీ తెలుసుకుంటే మనకి సులభంగా అర్థమవుతుంది. వేదాంతం ఏం పెద్ద కష్టమేం కాదు. ಈ 50 ರೂಪದ ಪ್ರತ್ಯಯಗಳೇ ಈ ದೇವಾತ್ಮ ಶಕ್ತಿ ಚಕ್ರದ ಅರಗಳು ಎಂದರೆ ನೇಮಿಗಳು ಹಾರಕೋಳಿಗಳು ಎಂದರ್ಥ. ఆ చక్రంలో ఉండాయే ఆకులు వంపులు అనేటివన్నీ ఇదేం కుండనే మాట్లాడి చెప్పండి లేదు మీరు, దాంట్లో మాత్రమే మాట్లాడేయాల. అవన్నీ కూడా 50 అంట. ఎట్లా ఈ 50 4 గుంపులాగి వింగడిಸಲಾಗಿದ್ದೆ. మళ్ళీ దాన్ని 4 భాగాలు చేసినారు ఆ 50ని. మనస్సు, మోహ, మహామోహ, తామిశ్ర, అంధతామిశ్ర ಎಂದು 5 విధవు. ఈ 5కి 5 పేర్లు పెట్టినారు. తర్వాత 2ನೇ గుంపుకి అశక్తిగలందు ಹೆಸರು. ఇంకా 2వ గుంపుకి అశక్తులు అని. ఇప్పుడు 50 చెప్తాడారు వీళ్ళు, అవి మొదటి వినండి, మళ్ళీ తర్వాత మళ్ళీ తీసుకుందాం. ఇవి 11 ಇಂದ್ರಿಯಗಳಿಗೂ ಸಂಭವಿಸುವಾದ ಮೂಕತ್ವ, ಬಧಿರತ್ವ, ಜಡತ್ವಾದಿ దోషಗಳು. అశక్తిಗಳು అంటే ఏమి? శక్తి లేనివిని. ఇప్పుడు కళ్ళలోనే ఏమంటారు? చెవులని, కాళ్ళలోనే కుంటోడు అంటారు. అవునా? ఇవన్నీ అంధత్వము, బధిరత్వము, జడత్వం అనేది గుణదోషాలతో వచ్చిండేటి ఈ పేర్లన్నీ. అవునా కదా? ఆ గుణాలని పనిచేస్తామంటే, ఇంద్రియాలు పనిచేస్తామంటే ఏం మాట్లాడరు కదా. అశక్తి అంటే ఆ ఇంద్రియాల శక్తి లేకపోయినప్పుడు ఇవన్నీ వస్తాయి. ఇవి 11. ఇవి కూడా ఇవి 11. ಇಂದ್ರಿಯಗಳಿಗೂ ಸಂಭವಿಸುವಾದ ಮೂಕತ್ವ, ಅಂತಃಕರಣಕ್ಕೆ ಸಂಭವಿಸುವ 9 విధವಾದ అశక్తిಗಳು. ఈ మనస్సుకి కూడా పనికి రాకోకుండా పోయి 9 రకాలు ఉన్నాయంట. దాంట్లో కూడా ఏవి?
ఇది ಆಸಕ್ತಿಗಳು ಅವು ಕಿಂದ ವಸ್ತಾಯಿ. ಅನಿಮಾದಿ ಸಿದ್ಧಿಗಳ ಅಭಾವದಿಂದಾಗಿರುವ 8 ಆಸಕ್ತಿಗಳು ಅನಿಮ, ಮಹಿಮ, ಗರಿಮ, ಶಕ್ತಿ ಇವೆ కదా, ಇవి 8 ಶಕ್ತಿಗಳು. ಇವು ಕೂಡ ಹೀಗೆ 28 ಆಗುವವು. ಇನ್ನು ತುಷ್ಟಿ ಎಂಬ ಗುಂಪಿನಲ್ಲಿ 9 ಭಾಗಗಳಿರುವವು. ఇంకోటి ತುಷ್ಟಿ అనేది కూడా ఒక పదం, అంటే తృప్తి అంటాం చూడండి, అది. ಕೊನೆಯದಾದ ಸಿದ್ಧಿ ಎಂಬ ಗುಂಪಿನಲ್ಲಿ 3 ಆಗಿ ಕೂಡಿಕೊಂಡಿರುವ 9 ಇರುವವು. ఇవన్నీ కూడా చార్టేజ్ చూపించాలి. అవి చార్టేజ్ చూపిస్తే సులభంగా అర్థమవుతుంది. భాగంగా ఒకదాని నుంచి 3, 3 నుంచి 16, 16 నుంచి 50, 50 నుంచి మళ్ళీ 50 ఎట్లా అనేది వంశవృక్షం అనేస్తాంటారు చూడండి అంతా. అట్లా ఈ పరమాత్మ నుంచి సృష్టినంతా కూడా వాటికి ఒక పేర్లు, వాటి యొక్క వ్యవహారం అనమాట. ఇవే జగత్కారణ శక్తి హారకోళగలెందు తెలియಬೇಕು. ఈ 50 మొత్తం కలిస్తే 50 అవుతాయి. ఇవే ఈ భగవంతుని యొక్క శక్తులు. ఎట్లయితే చక్రంలోని ఆ ఆకులు వంపులు ఏ విధంగా ఉండి పనిచేస్తాయో అట్లా ఆ శక్తులే వచ్చి ఇక్కడ పనిచేసినట్లు మనకు కనబడుతుంది. అయితే అవన్నీ పనిచేసేదానికి ఆధారమే అది ఆ కుంభం అనేది. ಅನಂತರ ಈ ಚಕ್ರದಲ್ಲಿ 20 ಪ್ರಕೃತಿಗಳು ಇವೆ. ಪ್ರತ್ಯಗಳೆಂದರೆ ಅರಗಲನ್ನು ಗಟ್ಟಿಗೊಳಿಸುವುದಕ್ಕಾಗಿ ಜೋಡಿಸಿರುವ ಹೆಚ್ಚಿನ ಹಾರುಕೋಳುಗಳು. ಇವು ಸಹ 10 ಇಂದ್ರಿಯಗಳು 10 ವಿಷಯಗಳ ರೂಪದಿಂದ ಹರಡಿಕೊಂಡು 20 ಆಗಿರುವವು. కాబట్టి టోటల్ పైన అన్నీ 50 అని చెప్పిన దానికి ఆ మంత్రంలో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనమేం అర్థం చేసుకొని చెప్పాల్సిన పని లేదు. మనకి అనుభవంలో ఉండాయా లేదా అని చూసుకోండి అంతే. వ్యవహారంలో ఉన్నప్పుడు ఈ పదాలన్నీ వాడుతున్నారా లేదా మీరు? కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5. సరే, ఆ ఇంద్రియాలు పనిచేయకపోయినప్పుడు వాడు మూగోడు, గుడ్డోడు, చెవిటోడు అనేది ఇట్లా పదాలన్నీ ఉన్నాయి. తర్వాత అనుమాద అష్టసిద్ధులు వచ్చిండేది ఉండదు. మళ్ళా మనకి మనస్సులో భయము, క్రోధము ఇవన్నీ వచ్చేట్టు కదా, మనస్సు యొక్క మార్పులు ఇట్లాంటివి ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవే దీంట్లో చెప్తాండే అన్నీ, వేరేటి కొత్త కాదు ఇవన్నీ. ఇన్ని ఎట్లయినాయి అంటే ఒకే పరమాత్మ శక్తి నుంచి ఇన్నోటు తయారైనాయి. ಈಗ ಈ ದೇವಾತ್ಮ ಶಕ್ತಿ ಚಕ್ರವು 6 ಅಷ್ಟಕల కింద కూడిದೆ ಎಂದು ತಿಳಿಸುತ್ತಾರೆ. అంతేకాదు మళ్ళా అష్టకాలని చెప్పినారు మళ్ళీ పేర్లు. ఏమేంటి అంటే అష్టకವೆಂದರೆ 8 ಅಂದ ಅರ್ಥ. ಅಷ್ಟ అంటే 8. ఏమేంటో అవి? 8 ಸಂಖ್ಯೆಯುಳ್ಳ 6 ಗುಂಪುಗಳು ಈ ಶಕ್ತಿ ಅವುಗಳಾಗಿವೆ ಎಂದು ಅಭಿಪ್ರಾಯ. ಅವು ಯಾವುದೆಂದರೆ ಪ್ರಕೃತಾಷ್ಟಕ, ದ್ವಾತ್ಮಷ್ಟಕ, ಐಶ್ವರ್ಯಾಷ್ಟಕ, ಭಾವಾಷ್ಟಕ, ದೇವಾಷ್ಟಕ, ಗುಣಾಷ್ಟಕ. ಇವುಗಳು ಪ್ರಕೃತಿಗಳೆಂದರೆ ಭೂಮಿ, ಜಲ, ಅಗ್ನಿ, ವಾಯು, ఆకాశ, మనస్సు, బుద్ధి, అహంకార ఎంబివుಗಳು. 8 కదా. భగవద్గీతలో విన్నారో లేదు మీరు? భూమి, రాపో, నలో, వాయు, కమ్మనో, బుద్ధిరేవచ 8 శక్తులు ఉన్నాయి కదా. అవి ప్రకృతులు. అష్టప్రకృతులు అని భగవంతుడు చెప్పినాడు కదా, నా అష్టప్రకృతులు ఉన్నాయని. అవి ప్రకృతి శక్తులు అనేది 8. తర్వాత ధాత్వశ శక్తులు ಅಂದರೆ చర్మ, పైన కనపడేది, లోపలి చర్మము, మాంసము, రక్తము, మేధస్సు, అస్థి, మధ్య ಮತ್ತು వీర్యగలు. ఇవి 8 ధాతువులు అంటారు. దీనిని ధాత్వష్టక అంటారు, దాన్ని ప్రకృతష్టక అంటారు. పేర్లు వేరే, అయితే మనం జగలుగా వాడేటివి పదాలన్నీ. తర్వాత ఐశ్వర్యాష్టకలందరే, ఐశ్వర్యం అంటేమి అనిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాఖ్యామ్య, ఈశత్వ ಮತ್ತು వసిత్వ ಎಂಬುಗಳು. ఇవి సిద్ధు పురుషులకు వచ్చింటాయి. ఇవి మనకు రాలేదు. ఇప్పుడు హనుమంతునికి వచ్చి ఇవన్నీ అష్టసిద్ధులు ఆయనకు వచ్చు అనమాట. ఇక్కడ మన సిద్ధుల పురుషుల్లో ఏదో 1, 2 నేర్చుకుంటారు కొంతమందికి. సిద్ధి అయింటాయి ఇవి. అవి ఏమన్నారే ఈ సిద్ధులు. భావాష్టకలందరే, భావాలు, మన భావాలు ఉండే చూడండి, అవి 8. ధర్మము, జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము, అధర్మము, అజ్ఞానము, అవైరాగ్యము ಮತ್ತು అనైశ్వర్యಗಳು. ఇవి 8 భావాలు. ఇంకా దేవాష్టకವೆಂದರೆ బ్రహ్మ, ప్రజాపతి, ఇంద్రాది దేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, పితృగలు ಮತ್ತು పిశాచగలు గుణాష్టకము. వీటికి ఇప్పుడు దయ్యాలు, భూతాలు ఉన్నాయంటారు చూడండి, అవి కూడా సృష్టి అవుతాయంట. మనం ఇంతవరకు దానిలోకి పోలే. దయ్యాలు లేవు, భూతాలు లేవని అంటాడు కదా, అట్లా కాదంట. అవి ఎప్పుడైతే వాడు చేసిండే పాపం వల్ల వాడు దయ్యము కావచ్చు, భూతము కావచ్చు, ప్రేతము కావచ్చు, పిశాచము కావచ్చు అని ఉంది. అందుకే అవే చెప్తారు. వాళ్ళు దేవతలు ఉన్నారు, దేవతల గుంపులోకి చేసినారు వాళ్ళని. దయ్యము, ప్రకృతి, వికృతి, అది చూడండి, అది ఆ పదాలు అవి ఉండాయని అట్లా. ఇంకా గుణాష్టకವೆಂದರೆ గుణాలు అవి దయ, శాంతి అంటే ఓర్పు, అనసూయ అసూయ లేకుండుట, శౌచము శుచిత్వము, అనాయాసము ఆయాసం లేకుండా, మంగళము శుభము, అకార్పణ్య అంటే దీనత్వం లేనటువంటిది, ಮತ್ತು అస్పృహ
నిస్పృహ వస్తుంది, అయ్యో యాడ్ చేసి సాధారణ ఇట్లా నిస్పృహ ఉండలేదన్నమాట. ఇవి గుణాల లక్షణాలు ఇవన్నీ ಎಂಬುಗಳು. ಹೀಗೆ 6 ಅಷ್ಟಕಗಳಿಂದ ಈ ದೇವಾತ್ಮ ಸಂಘಟವಾಗಿರುವುದು. పైన 50 మళ్ళీ దీంట్లో ఇన్ని 8 అంటే 6 45 మళ్ళీ ఇవి ఎన్ని అవుతాయి? దగ్గర 100. ఇట్లా ఎన్నైనా అవుతా అంటాయి. ఏనే మీరు ఎన్నైనా చేసుకోవచ్చు, ఇంకా మీకు కాబట్టి అన్నీ అయితే మూలమేమో అదే. దాన్ని ఇన్స్పెక్టర్ అవి వేరు వేరే ఉండేనద్దండి. అది ముఖ్యంగా వాళ్ళు ఋషులుగా అనుకుంటారంట ఇట్లా సంగతి. ఇನ್ನು ఈ శక్తియు విశ్వరూపైక పాశ ఎనిసూరదు. దీన్ని ఏం చెప్పాలి చెప్పండి, అర్థంగా చెప్పు. ఏం ఆయనకి అర్థం కాకపోతే నీకేం అర్థమైంది చెప్పు, అర్థం కాకుండా వాళ్ళకి చెప్పు, అడగల. ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఇంతకు ముందు మన పదాలు ఉపయోగించిన వేదాంతంలో స్వాములు చెప్పినవన్నీ ఇన్నామా లేదా? ఇవన్నీ 95కి ఎన్ని వికారాలైనా ఏడున్నాయి. నేను ఒకటి అడుగుతాండి. అది ఇప్పుడు నేను చూసేవాడు, వినేవాడు, తినేవాడు, నడిచేవాడు, ఆలోచించేవాడు, నిశ్చయం చేసేవాడు, దుఃఖించేవాడు అని ఇన్ని పదాలు చెప్తావు. ఎవడపోయి అన్ని మరి నువ్వే కదా. ఇన్నోడు ఎట్లయితే అంటే ఏం చెప్తావు మీరు? ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇది కేవలం గొప్ప మాత్రమే జరుగుతుంది అని చెప్పి ప్రజల్లో ఒక అనుమానం. ఒకటి ఇట్లయితాడు అని. ఇప్పుడు దానికేమో పరమాత్మ వరకు పోతాడు. మీలోనే తీసుకుందామండి, మన స్వరూపంగా తీసుకుందామండి. అంటే పరమాత్మ నుంచి ఇవి జరుగుతున్నాయి, అది వేరే ఉన్నాయి. ఇప్పుడు వ్యవహారంలోనే తీసుకుందాము. నేను అంటాడు. నేను అన్నప్పుడు నువ్వు దేహమా, ప్రాణమా, మనస్సా, బుద్ధి, ఇంద్రియాల అంటే నేను కాదంటావు. మరి నువ్వు ఎవడు అంటే చెప్పేకేం రాదు. అయితే వ్యవహారం చేసేదంతా దీనితోనే, అవునా కదా? ఈ కారణంతో నువ్వు చేస్తాడావు కదా. అట్లా పరమాత్మగాంతోనే ప్రపంచమంతా కనపడుతుంది. ఇట్లా తీసుకోవాలంతా ఇది. అందుకే ప్రతి ఒక్కరి అనుభవానికి తీసుకొని విచారం చేసేది నేర్చుకోవాలి ఇక్కడ. మనకి సంశయం అన్నట్టు ఒకడే ఇన్ని ఎట్లయితాడు పైకి చూస్తారు అంతే. ఎట్లా చూస్తాడంటే ఇదే నీ అనుభవం ఉంది కదా. అంటాడు నేను చూసేవాడు అంటాడు ఒక దగ్గర, నేను వినేవాడు అంటే. కాదా నువ్వు చూసేవాడు వినేవాడు అంటే ఆ రెండు వేరే. రెండు వేరే అవి. నేను అన్నిట్లోనే ఉంది. నేను చూసేవాడు, నేను తినేవాడు అన్నిట్లో నేను ఉందా లేదా? అవి ఒకటి ఉన్నప్పుడు ఒకటి లేవు కదా. మరి ఎవరు నువ్వు? మరి ఇట్లా అందుకే ఇట్లా ఎప్పుడైతే మనం విచారం చేస్తామో మన యొక్క తప్పు స్వరం కూడా మనకు బయటపడుతూ వస్తుంది. ఇది ఈ విధంగా వ్యవహారంలో మనం మాట్లాడుతుంటే ఇట్లా మాట్లాడేటప్పుడు మరి యాది నువ్వు నిజమైన నేను, జాగ్రత్తలో ఉండే నేనా, స్వప్నంలో ఉండే నేనా, నిద్రలో రెండు లేవంటున్నారు కదా. మరి ఏమి నా బతుకు అని ఎప్పుడైనా ఆలోచన చేసినామా? తెలియదు. కారణం ఏమంటే అవసరం లేదు. శాస్త్రం ఒక మాట చెప్పింది, వ్యవహారస్తులకి మీరు చెప్పే వేదాంతం ఎందుకు పనికిరాదు. బాగా చెప్పింది. ఎవరైతే పరమాత్మ తత్వం తెలుసుకోవాలని వచ్చినారో వాళ్ళకి మాత్రం ఇది ఉపయోగపడుతుంది అంటుంది. కాబట్టి వాళ్ళని అందరూ మీరు ప్రశ్నలు వేద్దండి. వాళ్ళకి వ్యవహారం కావాలా, పుట్టాలా, సచ్చినాము, ఉంటాము, పోతాము అంతే. మాకేం మీరేమవుతారండి అది మాకు సంబంధమే లేదంటారు. అది కూడా ఇప్పుడు ఇక్కడ మీరు వచ్చిండేది ఏమిటికి? సత్యాన్ని గుర్తించక వచ్చినాం కాబట్టి మనము దీని మీద దీర్ఘంగా విచారం చేసుకునేది నేర్చుకోవాలన్నమాట. ఎవరు చూడద్దని చెప్తాడు. ఎవరు చూడలేదు కదా. ఇప్పుడు నువ్వెందుకు పుట్టావంటే అరే నువ్వు పుట్టినా నువ్వు నీకు తెలుదా? నీవు పుట్టినా ఎందుకు పుట్టినా నీకు తెలుదు కదా అంటాడు కదా, తెలుదు కదా. కాబట్టి నువ్వు మళ్ళీ పుడతావని శాస్త్రం చెప్తుంది. అప్పుడు నోరు మూసుకోవాలి నువ్వు అట్లన్నా కానీ. ఇది ఇంకా పద్ధతి ఇప్పుడు రాస్తుందండి ఈ దైవసంగా. ఇన్నో ఈ శక్తి ఎట్లుందప్ప అంటే విశ్వరూపైక పాశ వెనుసరవదు. విశ్వరూపం అంటే ఎంత ఉంది? ప్రపంచం యొక్క రూపానికి తాడున్నట్లాంటిది. అది వస్తుంది అది ముందుకి. విశ్వరూపైక పాశ అనేది ఇంకా ఒకటి ఉంది అనమాట. ఇవన్నీ కాకోకుండా అదేమిటి తప్ప అంటే ವಿಶ್ವರೂಪವೆಂದರೆ ನಾನಾ ರೂಪಗಳು. అవునా? ಒಂದೇ ಪಾಶವು ನಾನಾ ರೂಪಗಳನ್ನು ಹೊಂದಿರುವುದು ಎಂದರು. ఒకే పాశమే ఇన్ని రూపాలు పొందింది, నానా రూపాలు. ఏమైంది? ఆ పాశವು ಯಾವುದು ಎಂದರೆ ಅದು కామ, కోరిక. మీ బతుకంతా ఇంక ఇప్పుడు చెప్పండి. ఒక కోరిక ద్వారానే మన వ్యవహారం అంతా జరుగుతుంది. కోరికని విడిచిపెట్టి జరుగుతుంది. ఎన్ని మొత్తం ప్రపంచం వ్యవహారం అంతా
అవన్నీ ఉన్నాయి, అవన్నీ ఉన్నా కూడా ఏం పనిచేసేది కాదు. ఇది వస్తేనే అవన్నీ పనిచేసేది. ఇవి లేకపోతే, కోరిక లేకపోతే ఎవరైనా ఏమైనా పని చేస్తారా? వ్యవహారంలో మాకు దుడ్లు కావాలని కానీ అది కావాలని లేకపోతే ఎవరు పని చేస్తారు? ఇది ఒకరికే సంబంధం కాదు, ఈ నానా రకాలకి ఉన్నాయంటే పశుపక్షాదులకి, క్రిమికీటకాదులకి, దేవతలకి అందరికీ ఉన్నాయి. అందుకే విశ్వరూపైక పాశం అని దీనికి పేరు పెట్టింది. ఇది హైయెస్ట్ ఇది ఉండనే. ఈ కామవే మోహವೆಂದು ಹೆಸರಲ್ಪಡ್ತದೆ. ఈ కోరికనే మోహం అంటారు. ఏ మోహం అప్పాలంటే సతీమోహ, స్తుతమోహ, జననీ జనకర మోహ, ఇంక లెక్కేసుకోండి మీరు ఎట్లన్నా కానీ. కొడుకు మోహము, భార్య కోసము, భర్త కోపము, ధనం కోపము, ఏదైనా వేసుకోండి. ఇంకా ఎన్ని మోహాలు వస్తాయో అందరికీ. అన్ని మోహాలే కదా, ప్రతి ఒక్కరికి అదే కదా చిక్కించుకోండి మనల్ని అందరినీ. ఈ మోహం అనేది మనల్ని పరమాత్మ పోనీకోకుండా పట్టుకోండి. వీళ్ళ మీద మోహం లేకపోతే ఆటోమేటిక్గా పరమాత్మే. ఈ మోహం ఉన్నంత వరకు పరమాత్మకి లేదు. ఎవరు దేవతలు కావచ్చు వాళ్ళు, అయినా కూడా మోహం ఉందంటే వాళ్ళు మనలకే వ్యవహారమే. అందుకోసమే మోహ ఎందు దాసర తెలుసు అంటే, ఈ దాసప్పలు పాటలు పాడుతుంటారు చూడండి, వాళ్ళు ఇట్లాంటివి పాడుతుంటారంట వాళ్ళు. ఇది నానా రూపವಾಗಿರುವುದು. ఈ మోహం అనేది ఒక రకమని చెప్పేకి లేదండి. ఒక రకంగా ఇట్లే ఉంటుంది మోహం ఈయనకి అని చెప్పేకి లేదు. అది ఎన్ని రకాలైన ఇంత మోహದಿಂದ ಜೀವರುಗಳೆಲ್ಲರೂ బద్ధರಾಗಿರುವರು ಎಂದರ್ಥ. ఇప్పుడు మనమంతా ఈ పరమాత్మ స్వరూపంలో నుంచి ఏవేవన్నీ బయటకు వచ్చినాయో వీటి చేత మనం బంధించబడినాము, కట్టుబడి ఉన్నాము. ఇంకా మళ్ళీ త్రిమార్గ ಭೇದವೆಂದು ఈ శక్తిಯನ್ನು ವರ್ಣಿಸಲಾಗಿದೆ. 3 మార్గాలు భేదాలు అవే. అధర్మ మార్గము, ధర్మ మార్గము, మోక్ష మార్గము, ఇవి 3 రకాలు ఉన్నాయి. మీరు ఆ దాంట్లోకి పోతారు. ఇప్పుడు అధర్మం ఉంది, ధర్మం ఉంది, మోక్షం ఉంది. యాదానికి కావాలి మీకు? 3 కావాలని ఎవరు? ధర్మమే చాలంటారు. 3వది కావాలంటారు. ఉంటా 3వది కావాలని ఊరు అడగలేదు ఇంతవరకు. అది కావాలని వచ్చింటే ఈ పనులు ఎందుకు చేస్తాంటారప్ప? అది కావాలని ఎవరు రాలే, దానికే పోతాంటివి. ఇప్పుడు రమణ మహర్షి వాళ్ళందరూ పోయినా చూడండి, దానికోసం వచ్చింది వాళ్ళు దానికే పోయారు. మనమందరం బయటకు వచ్చినాము. అందుకే మొదట మీరు అధర్మ మార్గాన్ని, ధర్మ మార్గం, మోక్ష మార్గం 3 ఉన్నాయి. దీంట్లో మనం సెలెక్ట్ చేసుకోవాలా. ధర్మ మార్గం చేసుకో, కరెక్టే. అయితే నీకు చావు పుట్టుకలు తప్పు, కష్టాలు తప్పు, దుఃఖాలు తప్పు. మరి ఏం చెప్తావు చెప్పు? ఇప్పుడు స్వర్గలోకం పోవచ్చు, నువ్వు బ్రహ్మలోకానికి కూడా పోవచ్చు ధర్మం ద్వారా. అయితే జననం మాత్రం తప్పేలేదు, సుఖ దుఃఖాలు తప్పేలేదు, ఆకలి తప్పులు తప్పేలేదు. మరి ఏమంటావు ఇప్పుడు? ధర్మం ఏంటి చేస్తున్నారంటే ఏమర్థము? ఇప్పుడు ఈ కామం కూడా పుట్టేది నుంచి మన నుంచి పుట్టడం లేదు, అది వేరే, అది అందుకందుకే ఉత్పత్తి అవుతుంది. అదందుకదే ఉత్పత్తి అవుతుంది అంటావు కదా. నిద్రలో ఎందుకు ఉత్పత్తి కాలేదు? స్వరూపంలో ఉన్నావు. మడింగే అర్థం అయ్యి. ఇప్పుడు మడింగేమిట్లో పుట్టిందంటావు ఇప్పుడు? నిజంగా అయితే ఇప్పుడు నిజం లేదా అబద్ధం లేదప్ప, నువ్వు ఆన్సర్ టు ది పాయింట్. అనుభవ స్వరూపంగా విచారించినప్పుడు మనకు ఏది సంకల్పమో మనకు చెప్పేకి ఇవన్నీ పనికి వస్తాయి. మనస్సు నుంచి సంకల్పం, అహంకారం నుంచి సంకల్పము మన నుంచి పుట్టడం. ఉండు. ఇప్పుడు నువ్వు రూపాన్ని దేంతో చూస్తున్నాడు? రూపాన్ని దేంతో చూస్తున్నాడు? కన్నుకు స్వతంత్రం ఉందే? లేదు. కాబట్టి మరి ఎట్లా చూస్తాడావు అంటే ఆత్మ చైతన్యంతో అని చెప్పేవరకే. ఆత్మ చైతన్యంలో నిలబడితే కోరికలు పుడతాయా? పుట్టవు. మరి అంతే. అంటే వేరే ఇంద్రియ సంఘాతాలు ఏదైనా జరిగితే కోరికలు పుడతాయి. నువ్వన్నట్లా మనస్సుతో పుడతాయంటాడు. మన మనసు సంకల్పాలనే, మనస్సు సంకల్పం అని శాస్త్రం చెప్పిందిలే. ఆ మనస్సు స్వతంత్రమేం కాదు, అది చైతన్యం. ఆ ఉపాధి ద్వారా అది పనిచేస్తుంది. ఉదాహరణకి కత్తి ఉంది. ఆ కత్తి అనేది తయారైంది, గొడ్డలిగా తయారైంది, కత్తిగా తయారైంది, చాకుగా తయారైంది. అవునా? ఇప్పుడు ఆ గొడ్డలి లేదా ఆ కత్తి నరికింది అంటే దేని ద్వారా నరికింది అన్నట్లా? అయితే దాన్ని ఉపయోగించుకుంటే ఉపాధి ద్వారా వేరు వేరు పనులు జరుగుతాయి. అట్లా మనస్సు అనే ఉపాధి ద్వారా సంకల్పం వస్తుంది అని, బుద్ధి ద్వారా నిశ్చయం వస్తుంది అని.
చిత్తం అనేది చింతించే దాని వల్ల వస్తుంది, అహంకారం అనేది నేను అనే దాని నుంచి వస్తుంది. ఇంతే. అంటే ఆ ఉపాధి రూపకంగా దాంట్లో భేదాలతో వస్తాయే కానీ మూలాన్ని ఎత్తులాడితే ఆ మనస్సుకు మూలమేది ఆత్మ అని తెలిస్తే సంకల్పాలు పుడతాయా? అట్లా. అదే విధంగానే ఇప్పుడు ఆభరణాలు ఒకటి ఒక పేర్లు ఉంటాయి, ఒక రూపం ఉంటుంది. అది బంగారే అని గుర్తిస్తే నామం ఉంటుందే? దాని రూపం నామం ఉంటుందే అని మూలాన్ని గుర్తిస్తే అప్పుడు మనసు ద్వారా సంకల్పం పుట్టినా లేదు ఆత్మ ద్వారా సంకల్పం యావి పుట్టేది లేదు, సచ్చేది లేవు. మనం కల్పించకుండా ఇప్పుడు సృష్టి తట్టుకో మనసు ద్వారా పుడతాయా ఏం ద్వారా పుడతాయన్నాడు. ఈ ప్రపంచం పుట్టిందంటే మా అమ్మ మా నాయన ద్వారా మేము పుట్టినాము అంటారు. స్వప్నంలో పుట్టినప్పుడు ఎవరి ద్వారా పుట్టినా అంటే మా అమ్మ మా నాయన అంటారు. అవునా కదా? మరి వాళ్ళు ఎవరి నుంచి పుట్టారంటే ఏడన్నా ఉందా? ఇది దానికి ఆధారం ఉందే? మరి అంతే. తప్పు తెలివిలో ఇదంతా జరుగుతుంది అనేది తెలుసుకోవాలి. ఇంతే. డౌట్ ఏమంటే చెప్పు. చైతన్యం సంకల్పం నుంచి మనసు నుంచి సంకల్పం అనేది పుడుతుంది అంటే పాప పుణ్యాలు చేసేది కూడా సరే తను అది అది అడుగు ఉండి అదే ఉండి మీరు చెప్పండి. ఇగో పాప పుణ్యాలు చేసేది కూడా ఆత్మనండి అబ్బా ఉండి పాప. ఇప్పుడు పాప పుణ్యాలు చేస్తే పాప నుంచి దుఃఖం ఎవరికి వస్తుంది? ఆత్మకు రావాలి. కానీ నీకెందుకు వచ్చింది చెప్పండి, మీరే చెప్పండి. అదే పెద్ద తప్పేం కాదు, శాస్త్రం అట్లా కూడా అంటుంది. అందుకే భగవంతుడు నేనే తిట్టేవాడు నేనే తిట్టించుకునేవాడు అని అంటాడు అతడు. ఎందుకంటే నాకంటే వేరే ఎవడు లేడు కదా. నాకంటే వేరే ఎవడన్నా ఉంటే నేను వాడు తిట్టినాడప్ప నేను తిట్టించుకున్నాను అంటాను, అంతా నేనే. కాబట్టి మీరు వ్యవహార దృష్టిది ఎట్లా అన్వయం చేసుకోవాలా, పరమాత్మ దృష్టిని అన్వయం చేసుకొని మాట్లాడండి. ఇప్పుడు వీళ్ళేమంటారు, ఆత్మ చేసింది కదా మాకెందుకు జైలు శిక్ష పడింది అంటారు. నీకు జైలు శిక్ష పడిందా? నీవు ఎవరు చెప్పి నీకే? ఆత్మే కదా. చేసిండే దేవుడు చేసినానికి పడుతుంది. ఎవడైనా చేసిన ఇడిచిపెట్టుకొని చేస్తారా ఏందన్నా? మరి కాబట్టి ఆర్గ్యుమెంట్ ఏం చేస్తుంటారు వీళ్ళు అందరూ. చాలా మంది ఇల్లే తయారయ్యండి. అది నీవు కాదు వేరే వాళ్ళు మాట్లాడుతుంటారు చాలా మంది. కాదు కదా ఆత్మ నుంచి ఏమీ లేదంటున్నారు కదా, ఆత్మే చేసేది అదే అదే అని అంటున్నారు కదా, మరి మాకెందుకు రావాలా ఇవన్నీ అని అంటారు. మీకు వచ్చినాయని ఎవడు చెప్పినాడు? మీకు వచ్చినాయని ఎవడు చెప్పినాడు? నువ్వు అనుకుంటాడు నాకు వచ్చినాయని. సంకల్పం అనేది అది ఎక్కడి నుంచి పుడుతుంది ఏం పుడుతుంది అది ఎక్కడి నుంచైనా. అందుకే ఆరిజన్ వచ్చేసి ఆత్మ ఉనికిలోనే అని చెప్తాండి. ఇదంతా కూడా ఆత్మ ఉనికిలోనే అని చెప్తాడు. అయితే ఇక్కడ కూడా గుర్తుపెట్టుకో, ఇప్పుడు బల్బు వేసినారు అన్నట్లయితే వెలుతురుంటుంది. వెలుతురుంటుంది. ఆ వెలుతురికి నేను వీళ్ళందరినీ చూపిస్తాను అనే జ్ఞానం ఏమైనా ఉందా దానికి? ప్రకాశపరిచేదే దాని పని. అవునా? ఈడు ఏడ్చినాడు అనుకో అదేమన్నా ఏడుస్తుందే? నవ్వుతాడు అనుకో నడుస్తుందా? ఏం? అయితే ఏడ్చేది నవ్వేది తెలియజేస్తుందే లేదా? అది మరి తెలియజేస్తే దానికి అంటుకుంటుందే? అట్లనే ఆత్మ కూడా ప్రకాశపరిచేదే కానీ అది దాంట్లో ఇన్వాల్వ్ అయ్యలేదు, అంటే దాంట్లో కలిసిపోయలేదు అని గుర్తుపెట్టుకోవాలి మనం. అందుకే మన స్వరూపానుభవంతోనే మనం అంతా గుర్తిస్తానే, దాన్ని వదిలి దేహాత్మ బుద్ధిలో ఇంద్రియాలకు చేరుకున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మనకు కనపడతాడాయని మీరు అంటున్నారు. ఆ స్వరూప దృష్టితో చూసినట్లయితే ఇవేవి కూడా ఉండేదానికి అవకాశమే లేదు. దీనికి తెలియబడతానే దాంతో కదా. మరి దాన్ని విడిచి మీరే ఉంటారు స్వతంత్రంగా అని. అట్లా ఎప్పుడైతే మనం వచ్చేసినామంటే అప్పుడు మనకి దీని సంబంధం తొలగిపోయేదానికి వీలవుతుంది. అంతవరకు పోయకలేదు. ఎంబవే మార్గ భేదగలు ఈ మూడైనాయి. ఇంకా కడైదాగి చివరికి ఇంకేముందప్ప ఈ శక్తియు ద్వినిమిత్తైక మోహవాಗಿದೆ. రెండు నిమిత్తాలకు కారణమైందంటే ఇది మళ్ళీ ఇంకా ఇదే. ఇప్పుడు మళ్ళీ చివరికి అందరూ ఏమది ద్విమిత్తం అంటే పుణ్యపాపగಳೆಂಬ ಎರಡು ನಿಮಿತ್ತಗಳಿಂದ ಕೂಡಿದ అభిప్రాయమే మోహ. చూడమ్మా ఇప్పుడు వినండి, మేము పుణ్యం చేయాలా పాపం చేయాలా అని అంటారే. ఈ పుణ్యము పాపము అనే దాంట్లోకి ఎవరు దొరబండి. పుణ్యం చేయాలన్నా మోహమే, పాపం చేయాలన్నా మోహమే. అందుకే వేదాంతంలో చెప్పేది ఈ రెండిటి కూడా బంగారు సంఖ్యలు. ఇంతే. యా సంఖ్యలు వేసుకుంటే మీకు ఇష్టమప్ప అంటే బంగారు సంఖ్యలు వేసుకుని ఫోన్ జైలు పోండి ఎవరో అంటారు. వాళ్ళు ఏమంటారు, జైలు పోయినాడు అంటారా, లేకపోతే బంగారు సంఖ్యలు వేసుకొని పోయప్ప అంటారా? అట్లా జననమరణ చక్రం అనేది గ్యారెంటీ దీనికి. పేదానికి పుణ్యపాపాలకి. పుణ్యపాపాలకి మీరు అతీతులు కావాలా అంటుంది శాస్త్రం. మీకు పుణ్యం వద్దు పాపం వద్దు, భగవంతుడు చేయిస్తాడు కాబట్టి ఈ కర్మ జరుగుతుంది అనే భావం తెచ్చుకోండి. తత్వం అర్థం కాలేదు వద్దు ఇడిచిపెట్టండి తత్వాన్ని గురించి.
నేను చేస్తానంటే కదా, మీరు చేసేకి లేదు, భగవంతుడు చేయిస్తాడనే భావాన్ని మీలో పెంపొందించుకోండి. మీలో పెంపొందించుకోండి దాన్ని. ఆ నేననే పదాన్ని విడిచిపెట్టేసేయండి. విడిచిపెట్టేస్తే చాలు, కర్తృత్వం పోయింది మనకి. ఎప్పుడు కర్తృత్వం పోయిందంటే భోక్తృత్వం కూడా మనకు సంబంధం లేదు. ఇంకా చేసిందని అనమాట. అది నేను చేసినానంటే అనిపించాలి మీరు. కాబట్టి పాప పుణ్యాలు సొంకు లేకుండా ఉండాలంటే భగవద్గీతలో మన కర్మయోగం అనే చెప్పింది అనమాట. ఇదంతా భగవంతుడే చేయిస్తాడు, ఇందులో నాకేం సంబంధం లేదు. అది మంచిది కావచ్చు, చెడుది కావచ్చు, మీరు ఇడిచిపెట్టండి. ఈ మంచి చెడు అనేది మధ్యలో మీరు కల్పించినవే కానీ సృష్టి లేదంటే దాంట్లో మంచి చెడు ఆటం చేసుకొస్తారు. ఒకవేళ తెచ్చినా కూడా ఉండేది పరమాత్మే అన్నప్పుడు పరమాత్మనే మంచి అనాలి, పరమాత్మనే చెడు అనాలి మీరు. అయితే మన దృష్టి భేదాన్ని బట్టి అది చెడు, అది మంచి అని కనపడుతుంది. కానీ దాంట్లో లేనేలేవు, దాంట్లో లేనేలేవు. కారణం ఏమి అంటే ఉపాధి దోషం ద్వారానే. దానికే చెప్తారు కదా, ఒక నీళ్ళు దాంట్లో పోసి పెట్టేది, కానొస్తాడు నీళ్ళు. ఒక కట్టి పెడితే ఏమవుతుంది, అది సొట్ట కానొస్తుంది. ఈ ముసలోడు వాకింగ్ పోతాను కట్టి పెట్టినాడు, దాంట్లో పొరపాటు పెట్టినాడు, అట్లా నీళ్ళు ఉంటే ఏమైనా సొట్ట కానొస్తుంది, పైకి వికినాడు, మళ్ళీ పెడతాడు, తీస్తాడు, ఒకసారి సొట్ట అవుతుంది, అవుతుంది. ఏం తాత ఎందుకు అట్లా పెడతాడు అంటే, చూడ నీళ్ళు లేకపోతే సొట్ట అవుతుంది, బయటకు తీస్తే చక్కగా ఉంటుంది అంటే. మరి ఏం జరిగింది ఇక్కడ? ఆ నీటి మట్టం యొక్క వక్రత్వము ఆడ కనపడుతుంది. అంటే ఆ దృష్టి భేదంతో ఆడ కనపడుతుంది సొట్ట అనేది, కానీ కట్టిలో లేదు సొట్ట. అట్లా మన యొక్క అంతఃకరణ దృష్టి చేత మంచి చెడు అనేవి కనపడతాయి, కానీ మన స్వరూపంలో లేవు, మంచి లేదు, చెడు లేదు. అందుకోసమే అంతఃకరణాన్ని కరెక్ట్గా చేసుకుంటాడాలన్నమాట. ఇది శాస్త్రం క్లియర్గా చెప్తుంది. పెద్దది ఇంత కష్టపడే పనే లేదు దీంట్లో. ఊరిన జనం అంతా వేదాంతం అంటే అయ్యో అని అంటారు. ఏముంది దీంట్లో? నీ యొక్క బుద్ధి ప్రధానం. దాన్ని సత్వగుణానికి మొదట అలవాటు చేసుకోవాలి. మళ్ళీ సత్వగుణాన్ని కూడా మీరలా అంటుంది, ఆడికే నిలబడద్దండి. నేను మంచివాడు అనిపించుకుంటే నీకు అధిక అహంకారమే, సాత్విక అహంకారం ఎక్కువైతుంది, అది కూడా వద్దు మీకు. దాన్ని కూడా తీసేసేయండి. ఎందుకంటే మీరు పరమాత్మ స్వరూపులు. దాన్ని ఎందుకు పెట్టుకుని తగిలించుకుంటారు? అది పెట్టుకున్నా మళ్ళీ. కాబట్టి దాన్ని కూడా అధిగమించాలా. కాబట్టి మోహం అనేది దేని నుంచి వచ్చింది? రెండు నిమిత్తాలు, ఒకటి పుణ్యము, ఒకటి పాపం. కాబట్టి పుణ్య పాపాలకి ఇది నిమిత్తమైంది. ಪುಣ್ಯ ಎರಡನೇ ವ್ಯಕ್ತಿಯಿಂದ ಕೂಡಿದ ಅಭಿಪ್ರಾಯ. ಹೀಗೆ సకల విధవాద ప్రపంచದ ಎಲ್ಲ భేదಗಳು, ప్రపంచంలో ఉండే ఎన్ని భేదాలన్నా చెప్పండి, ఆ భేదాలు తారతమ్యಗಳು, ఒకదానికొకటి డిఫరెన్స్. తారతమ్యం ఉంది కదా, ఒకరు లావు ఉండరు, సన్నగా ఉండరు, పొడి ఉండరు, ఈ తారతమ్యాలు ఉండేసండి. ఈ తారతమ్యాలు కావచ్చు, భేదాలు కావచ్చు. వైచిత్రగాలు, విచిత్రాలంటే మనకి ఇంకా తెలియదు, ఎప్పుడు మనం ఎవరిని చూడలేదు, దానికి విచారం. ప్రకృతి గురించి ఒక అడవిలో పోయి అక్కడ ఉండే ప్రకృతిని, ఆ చెట్లని అవన్నీ చూస్తే ఒక్కో రకమైన పూలు, ఒక్కో రకమైన పండ్లు, ఒక్కో రకమైన రుచులు, ఎన్ని ఎట్లా కనపడతాయి. అరటి చెట్టు చూస్తే దాంట్లో ఏమీ ఉండలేదు, మరి అరటికాయలు వస్తాయి. దాంట్లో చూస్తే కూడా ఎట్లుంటుంది అంత లోన. కానీ అల్లకం ఎట్లుంటుంది? మన నేసేవాళ్ళు కదా ఎట్లా బట్టనేసి ఉంటారు, అట్లా అంటుందా లేదా? ఎట్లా చేసినా దీనికి ఇట్లా సృష్టి విచిత్రాలు ఇంకెన్ని ఉన్నాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. సరే, మనకేమో స్థూలదేహం, దీంట్లో అన్ని జీర్ణ ప్రక్రియ, రస ప్రక్రియ ఇవన్నీ చెప్తారు. సీములో ఎట్లుండాలంటే ఏం చెప్తారప్ప? సీములో తినడం ఎట్లా జీర్ణం అవుతుంది, దాంట్లో రక్తం ఉండదు, దానికి హృదయం అనేది ఎంత ఉండదు, లెక్కేయండి చూస్తాం. ఇంకా సీము కంటే సన్న ప్రాణులు ఉండే చూడండి, అవి బతుకుతాడే కదా. అవి కూడా బతకాలంటే దానికి ఈ శక్తి అంతా ఉండాలి కదా, మరి అవి ఎట్లా బతుకుతాయి? విచిత్రాలు ఇవన్నీ. అట్లా భేదాలు ఉన్నాయి. తర్వాత ఈ విచిత్రాలు కూడా ఉన్నాయి. తారతమ్యాలు అంటే ఒకదానికొకటి డిఫరెన్స్. ఏ రెండు దానిలో కలిపేయలేదు. యాప్ చెట్టే ఇది ఇంకోటే అట్లా. ఆ విధంగా ఒలగొండ దేవాత్మ శక్తి అన్ను ఇవన్నిటినీ తనలో అంతర్గతపరుచుకున్నటువంటి మన ఆత్మశక్తి అన్నమాట. శక్తి అన్ను ఋషిగలు కండుకొండరు, వాళ్ళు కనుక్కుంటారు ఇవన్నీ. ఇవన్నీ మనం వేరే ఉండాలి, ఇవన్నీ ఏం లేదు, ఉండేది ఇదే. చూడండి ఎట్లా కనుక్కుంటారు అనేదానికంటే వాళ్ళు ఆ విధంగా విచారం చేసి దీనిలో మూలాలకు పోవాలంటే వేరే విషయాల యొక్క వ్యవహారం లేనందువల్ల పోయినారు వాళ్ళు. వేరే విషయాలు ఉంటే వాళ్ళు కూడా పోరు, విషయం చెప్తే చాలని అప్పటికే వెళ్ళిపోయినారు వాళ్ళు. 98 వికారాలు దేవాత్మ శక్తి. మళ్ళీ ఇప్పుడు 3 చెప్పి కదా, 3, 2 కామం అని, ఇవి కూడా దాంట్లోటివే. ఇవన్నీ 98 కాదు, ఇంకా ఎక్కువ. ఇప్పుడు ఇంకా ఎక్కువ. ఇంకా ఒక మోహాన్ని తీసుకుంటేనే ఇంకెన్నైనా తీసుకోమంటుంది ఒక్కోనికి. అది దానికే భగవద్వాసం చెప్తాండే. ఇప్పుడు బట్టలు అంగడి లేకపోతే జనం పోతారంట, పోతే బట్టలు సీరలన్నీ చూపిస్తాంటారు కదా వాళ్ళు.
ఒకరు చూస్తే ఒకరు అంచు బాగలేదనేది, ఇంకోరు రంగు సరిగా లేదనేది, ఇంకోరు డిజైన్ బాగలేదనేది. వాళ్ళకి ఇన్ని రకాల పేర్లు పెట్టి ఒక్కొక్కరు పెడితే ఎన్ని సీర్లు తెలిసి వస్తుంది శాస్త్రంలో. ఆవిడోళ్ళు ఏం చెప్పాల అట్లా ఒక మనిషిలోనే ఒక విషయంలోనే ఇది ఇంకా మళ్ళీ తినే తిండి దాంట్లో కొత్త వేరే. ఒక బట్టను సెలెక్ట్ చేసుకునే దాంట్లోనే ఇంత పని పెడతారు కదా. ఇంకా మిగతా విషయాలన్నీ లెక్కేస్తే ఎన్ని కావాలి ఒకరిలో, ఎన్ని కోరికలు ఉన్నాయి, ఎన్ని మోహాలు ఉన్నాయి. అది ఇట్లా ఇవన్నీ ఉన్నాయంటే లేదు, అంత ఊరినే భ్రమ. మీరు ఎంతసేపు చూసినా నూనె చెప్పాల్సిండేదే. ఇది డిజైన్ అన్నానండి, ఇది రంగా ఏందన్నానండి, నూనె అంటాండి. అది ఎంతసేపు అన్నా కానీ వేరేమన్నా ఉన్నాయా? నూనె ఇచ్చిపెట్టి డిజైన్లు వస్తాయా కొత్తగా? అయినా మన భ్రాంతి అట్లా ఉండదు. అట్లా ఉండే పరమాత్మనే ఈ విధంగా తెలియకోకుండా ఇవన్నీ కూడా కల్పనలు వచ్చేసినాయి. అయితే ఋషులు హాగు చింతన మాడి నిర్దర్శించరు. వాళ్ళు ఎట్లా చింత చేసినారో, దానిలో ఆలోచన చేసినారో అట్లే సత్యం అనలేదు దానిని. ఇవన్నీ ఆ దేహాత్మ శక్తిని విడిచి స్వతంత్రంగా లేవు అని నిర్ధారణ చేసుకుంటారు. ఎంత అభిప్రాయం? చక్ర రూపದಿಂದ ಈವರೆಗೆ ವಿಡಿಸಿರುವ ದೇಹಾತ್ಮ ಶಕ್ತಿಯನ್ನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳಲು తపస్సు అంతర్ముఖత్వము బేకు. ఇప్పుడు మరి వాళ్ళు ఇచ్చేది ఇంత సులభంగా వాళ్ళు నేర్చుకుంటారు కదా. ఇంపార్టెంట్ కాదు, వాళ్ళు ఋషులు ఇంత బాగా కనిపెట్టినారు కదా అంటే ఊరినే కనిపెట్టలే. దానికి తపస్సు అనేది ఉంది. అంటే తపన, పరమాత్మ కావాలి మాకే అనేది ఒకటి. అంతర్ముఖత్వం అంటే బాహ్య విషయాలేందు ఆసక్తి నిడిచిపెట్టినారు. ఇవన్నీ బాహ్య విషయాలు, అదే మరి బాహ్యంగానే ఉన్నాయి. బాహ్యాన్ని మళ్ళీ అంతర్ముఖంగా కావాలా. కేవలవాద ఇంద్రియಗಳು ಮತ್ತು ದೂರದರ್ಶಕ ಕರಣಗಳು. కేవలం మీకుండే ఇంద్రియాలే కొన్ని తెలుసుకోలేవు. ఇప్పుడు దూరంగా ఉందంటే బైనాక్యులర్ పెట్టుకొని చూస్తారు చూడండి. ఇంకా కొంత పైన నక్షత్రాలు కూడా చూడాలంటే కూడా చూసే శక్తులు ఉన్నాయి కదా. ఇట్లా దూరకరణ శక్తులు అంటే యాడాడుండే కరణాన్ని మీ ఇంద్రియాలు కానీ ಮುಂತಾದವುಗಳಿಂದ జగన్మూల శక్తిಯನ್ನು కండుకొల్లలు బయసువ విజ్ఞానిಗಳಿಗೆ ఇప్పుడు వీళ్ళందరూ కనిపెడతాంటే దీన్నే చంద్రలోకంలో ఏముంది, బుధగ్రహంలో ఏముంది, సూర్యగోళంలో ఏముండదని ఇట్లాంటివన్నీ పెట్టుకొని చూస్తాడు వీళ్ళంతా, ఈ విజ్ఞాన శాస్త్రజ్ఞులను. ఇట్లా వాళ్ళకి ఋషిಗಳಿಗೆ తెలియదంటే ఆ ఋషులకు తెలిసినట్ల ఈ శక్తి అంతర్యద అరివాగలారదు. ఎన్నేళ్ళన్నా పోరాడని వీళ్ళు ఈ కరణాలు ఉపయోగించుకొని, ఈ మనస్సులు ఉపయోగించుకొని ఎన్నాళ్ళ తనలాడినా ఆడేసిన గొంగిడి ఆడే. ఇప్పుడు మామూలుగా అందరూ చెప్తున్నారు ఏంటి కొత్త కనిపెట్టారు. రేపు వాన వస్తుందని చెప్పేకి రాలే, భూకంపం వస్తుందని చెప్పేకి రాలే, ఎవరికి వచ్చినాక వచ్చిందని చెప్తాడారు. మరి ఏం కనిపెట్టినట్ల ఎంత అయినాక స్కేలు తీసుకొని వస్తారు. ఎట్లా? ఎందుకంటే ఆ శక్తి ఉన్న వాళ్ళకి మాత్రమే దీని సమాచారం తెలుస్తుంది. కానీ అందరికీ సామాన్యులందరూ కూడా మేము కనుక్కుంటామంటే కాదు, అరివాగలేదు. ఇది మధ్య విచారం ఆడోనా దీని సమాచారం. మళ్ళీ ఇంకా నెక్స్ట్ రేపు కూడా ఇదే సమాచారాన్ని మాట్లాడాలా అని చెప్పి చెప్తుంది అనమాట. బ్రహ్మ నది వర్ణన ఇప్పుడు చక్రం వర్ణన చేసినారు. రేపు నదిని వర్ణిస్తాడు. నది 5 భాగాలై మనం పంచేంద్రియాలు ఇవన్నీ చెప్తాడు, పంచభూతాలు ఇవన్నీ చెప్తాంటారు చూడండి. దీని కథ రేపు ఆ నది వర్ణ మూలకంలో మళ్ళీ ఇదే పరమాత్మ స్వరూపాన్ని మళ్ళీ వర్ణిస్తుంది. అంటే ఒక తూరు కాకపోతే ఇంకో తూరు దాంట్లోనే అర్థం కానీ ఈ రూపంలో అర్థం కాకపోతే ఈ రూపంలో కూడా అర్థం చేసుకోండి. మన వ్యవహారంలో కూడా అన్ని వాడుతున్నాం అట్లే. 5 అనేది ఉండేటి పంచరత్నాలు, పంచభూతాలు అని ఇవన్నీ వాడుతున్నాం కదా. ఎందుకు పెట్టినారు పంచభూతాలు, పంచరత్నాలు అని ఎందుకు పెట్టినారు? పంచలోహాలు అన్ని ఇవన్నీ ఎందుకు పెట్టినారంటే అవన్నీ ఓ దాంట్లో వచ్చినవే. అయితే వీళ్ళు వ్యవహారం కోసం ఇవన్నీ ఏర్పరచుకుంటారు అన్నట్ల మొత్తం అదే శక్తినే ఈ నదీ వర్ణంలో చూపిస్తున్నారు అనమాట. ఓం అసతో మా సద్గమయ, ఓమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.